ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పెరియార్ రామస్వామి నాయకర్ ద్రవిడ మూవ్మెంట్ తీసుకొచ్చి అట్టడుగు పేద వర్గాలను ముఖ్యమంత్రి చేసిన పెరియార్ రామస్వామి నాయకర్ బలిజోడు మైసూరు బలిజ. తమిళనాడులో అతిపెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ఆ రోజుల్లో మొట్టమొదటి న్యూస్ పేపర్ పెట్టి వేరే దేశాలకి కలసు నీలి రంగు క్లాత్ కోసం ఎక్స్పోర్ట్ చేసి ఇండియాలోనే వెల్తియెస్ట్ మ్యాన్, డబ్బున్న మనిషి. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో బ్రిటిషర్స్తో మాట్లాడి చాలా రిఫార్మ్స్ తెచ్చి మొట్టమొదటి స్వతంత్ర పోరాట యోధుడు గాజుల లక్ష్మీ నరసు శెట్టి బలిజ అని మా ఆర్ శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారుగా, మా బలిజ ఎమ్మెల్యే గారు. శెట్టి బలిజ, గాజుల బలిజ, ముసుగు బలిజ, చాలా బలిజులు ఉంటాయి. ఆ మహానుభావుడు చాలా సేవలు అందించాడు 19వ శతాబ్దంలో. ఆయన్ని మనం మర్చిపోయాం. మనం డివైడ్ అయి బయటకు వచ్చాం కదా, మనం మర్చిపోయాం. వాళ్ళు తెలుగు మర్చిపోరు. నేను 5 రాష్ట్రాలు తిరిగినా నేను ఎందుకు తిరగలుగుతున్నానంటే మన కులపోడు తెలుగే, మాతృభాష తెలుగే. కన్యాకుమారి పోయినా తెలుగు మాట్లాడతాడు, తెలుగుదా చెప్పండి అంటారు. ఇప్పుడు తెలుగులోనే మాట్లాడతారు. ఇక్కడ చూడండి, కన్నమ్మదాస్ గారు అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఆ పుస్తకం రాసిన ఆథర్ వాళ్ళు వచ్చారు. మొన్న తమిళనాడు గవర్నరు, మేఘాలయ చీఫ్ జస్టిస్, నేను ముగ్గురం కలిసి ఈ బుక్ రిలీజ్ చేశాం. తెలుగు, తమిళ్ అండ్ ఇంగ్లీష్. తెలుగు పుస్తకం నా చేత రిలీజ్ చేయించారు. వాళ్ళు రిక్వెస్ట్ చేసిందంటే ఆంధ్రాలో మీ తెలుగువాడు ఆ మహానుభావుడిని గురించి ఒక మంచి బుక్ రాశామండి. ఫస్ట్ నేటివ్ వాయిస్ ఆఫ్ చెన్నై తమిళనాడు అని చెప్పని బుక్ రాశారు. ఆయన మీద మొదటి గొంతు వినిపించినోడు తెలుగువాడు అని చెప్పని ఆయన మీద రాశారు. రాసిన మా సోదరులు హైకోర్టు అడ్వకేట్ పెద్దలు ఆ కార్యక్రమాన్ని వెళ్ళి వాళ్ళు అడిగింది ఏంటంటే ఇక్కడ తెలుగు వర్షన్ రిలీజ్ చేద్దామని అంటే నేనేం చెప్పానంటే మా ఎమ్మెల్యేలతోనే పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాము, వాళ్ళ చేతుల మీదే రిలీజ్ చేద్దామా ఆ పుస్తకాన్ని, మీరు రండి అని చెప్పని వాళ్ళని పిలిపించాము కార్యక్రమానికి. దయచేసి మన ఎమ్మెల్యే కన్నమ్మదాస్ గారు ఒకసారి ప్లీజ్ 2 ముక్కలు తెలుగులో, మీరు 2 ముక్కలు తక్కువని ప్లీజ్ ఇమీడియట్గా. నమస్కారం సార్, నా పేరు కన్నదాస్. నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఉన్నాను. బిల్డర్, కొంచెం కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ పెట్టి ఉన్నాను. మేము మన దాంట్లో చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాము. దార్సరి సార్ రెగ్యులర్ విజిటర్ తమిళనాడుకు. సార్ ఇన్వైట్ చేసినారు, దానికోసం వచ్చినాము. థ్యాంక్ యూ. ఒక 2 ముక్కలు ప్లీజ్ తమిళ్ ప్లీజ్. 2 words ఎందుకంటే ఇంత దూరం వచ్చారు మీరు. Tamil, okay. Dasari ji, thank you so much for inviting me here. We are all have to be proud of the fact that we are all Indians, irrespective of the fact whether we are Telugu or Tamilian or whatever it is, we are all Indians. And we should be proud of the fact that, of course, this is a Balija event. We should be very proud of the fact that we are all Hindus and we are born in India. We should be really, really lucky to have been born in this country called Bharat. हमारा सिविलाइजेशन, भारत सिविलाइजेशन, हमारा एजुकेशन, हमारा कल्चर जो है वो हमारा भारतीय कल्चर है. जो भी है हमारा कल्चर जो है भारतीय कल्चर है. We should make sure that we have this भारतीय culture with us. And this book is with regard to a freedom fighter who is, as you know, is Gazalu Lakshmi Narsalu Chetty. The first native voice of Madras is the book's name. It is about a freedom fighter who lived in Madras. And I would like to thank Thasari Ramoji for inviting me for this function. It is really a great honor to be here amongst all of you for this function. I am sorry I came a little late. I apologize for that. And I just want to say one thing. Subramanya Bharati has said, Sundara Telugu Solirkar. I am proud to be in the land of Sundara Telugu. I am proud to be in the land of Krishnadevaraya. I am proud to be in the land which is right now having one of the best chief ministers in India called Chandrababu Naidu. Thank you. కనీసం డిస్టర్బ్ చేయండి సార్, వాళ్ళు ఫోటో తీసుకొని ఉండి ప్రెస్ వెళ్తుంది కదా, ఏమనుకోబాకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనందరికీ తెలిసిన విషయమే, ఏ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏ వృత్తి కానివ్వండి, ఏ వ్యాపారం కానివ్వండి, ప్రతిదీ కూడా రాజకీయం చుట్టూ తిరుగుతుంది. ఐఏఎస్ కలెక్టర్ గారు చేసిన, ఒక హై లెవెల్లో కమిషనర్ చేసిన,
రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు పడే తపన, వాళ్ళ ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఉద్యోగరీత్యా ప్రోటోకాల్ అవ్వచ్చు, ఇవన్నీ చూసినప్పుడు మనం కూడా రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతో ఇవాళ తీరా స్థాయికి వచ్చింది. రాజకీయాల్లో అందరూ పాల్గొనాలని ఒక మంచి మంచి ఆఫీసర్లు కూడా మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రుల దగ్గర మనం కొన్ని పేపర్లో చూసాం, క్లిప్పింగ్లో వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చునే పరిస్థితికి దిగజారిపోయారు. కలెక్టర్ అవ్వచ్చు, లేకపోతే కలెక్టర్ గారి దగ్గర బండ్రోత్ అవ్వచ్చు. నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ మానవతా విలువలకి విలువనిస్తూ ఆ ఉద్యోగం చేసుకుంటే ఇంకా అంతకన్నా మనకి ఆ జన్మకి సార్థకత ఉండదు. నాకు తెలిసినంతవరకు మీరందరూ కూడా ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా, అంటే నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ మరి తెలుగుదేశం పార్టీలో ఎక్కువ టైం పనిచేస్తూ అలాగే పిఆర్పిలో బాపట్ల పోటీ చేసినటువంటి వ్యక్తిగా మరి 2 సార్లు 19లో తెలుగుదేశం పార్టీలో సీట్ అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ ఇంకో వ్యక్తికి ఇవ్వటం జరిగింది. మొన్న కూడా అడిగాం, కానీ మరి కొంతమంది క్యాస్ట్ వికేషన్ అంటున్నారు, కొంతమంది క్యాష్ వికేషన్ అంటున్నారు. ఏ వికేషన్ అన్నా కానీ సీటు రాలేదు. సరే, కష్టపడి పనిచేసాం. పవన్ కళ్యాణ్ గారి కోసం, చంద్రబాబు గారి కోసం, మోడీ గారి కోసం పనిచేసి మంచి మెజార్టీతో గెలుచుకున్నాం. ఆ సందర్భంలో నెహ్రూ గారి ఇంటికి వెళ్ళి నేను నాకు విషయం కూడా వారితో చెప్పాను. సాయశక్తుల వారు కూడా నా కోసం ప్రయత్నం చేశారు. కానీ చెప్పాను కదా, కొన్ని సందర్భాల్లో అదృష్టం కూడా ఉండాలి రాజకీయాల్లో. అలాంటి మనం అందరం కూడా వాస్తవంగా ముందు ఆర్థికంగా బలంగా మన పిల్లల్ని మంచి స్థాయిలో చదివించుకుంటూ ఆర్థికంగా బలపడి వాళ్ళు చూస్తున్నాం. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులు డబ్బుతో ఉండి రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మనందరం రాజకీయంగా ఎదిగితేనే మన సామాజిక వర్గం కూడా మంచి స్థాయిలో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ స్థాయిలో ఉద్యోగాలు చేసుకుంటూ, ఇందాక మన పెద్దవాళ్ళు చెప్పారు, మన వాళ్ళు ఎవరన్నా వచ్చినా, వేరే వాళ్ళు వచ్చినా కూడా మన చేతిలో డ్యూటీ ఏది ఉందో, మన చేతిలో చేసిన పని ఏదో ఉందో మరి మనం ఎక్కువగా ఆశించకుండా వేరు అతను ఆలోచన పోకుండా కూడా మనం పనిచేసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మరి 4 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ సోదరి సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కాపు పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి విచ్చేసిన సోదర సోదరీమణులు, మరి ముఖ్యంగా మమ్మల్ని గౌరవించుకోవడానికి పిలిచిన కాపు ఉద్యోగ సమాఖ్య అన్నదమ్ములు, కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మొన్నటి జరిగిన ఎలక్షన్లో కాపు ఉద్యోగులైతేనేమి, కాపు జాతి అయితేనేమి, ఏ ఎలక్షన్లోనూ కూడా మన జాతి 100% వన్ సైడ్గా నిలబడింది నాకు తెలిసైతే మొన్న ఎలక్షన్ అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. మీ విజ్ఞత, మీ విచక్షణ మన వాడిని అనవసరంగా తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఏ అధికారం చలాయించలేదు, ఏ అధికారం అనుభవించలేదు. అయినప్పటికీ కూడా సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. నా గురించి మీకు చెప్పాలి అంటే, నా గురించి చెప్పాలంటే కాపుల గురించి తెలియటం కోసం. నేను కృష్ణా జిల్లా బందర్లో పుట్టాను. 80sలో విశాఖపట్నం వెళ్ళి సెటిల్ అయ్యాను. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నేను చేసిందల్లా కాపులు బాగా ఉన్న నియోజకవర్గం ఎంచుకోవటమే. మిగతా పని అంతా కాపులే చేశారు. ఇది గుండెల మీద చేసుకుని ఏ మీటింగ్లో అయినా కూడా నేను చెప్పే మాట. చాలామంది అంటుంటారు మన జాతి ఏదో కలిసికట్టుగా ఉండదు, కలవం అని చెప్పి. అది చాలా తప్పండి.
తప్పకుండా అవసరం వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా కలిసే ఉంటారు అనడానికి నిదర్శనం నాలాంటి వాళ్ళ గెలిపే. నేను విశాఖపట్నం స్థానికుని కాదు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. మొన్నటికి మొన్న రాష్ట్రంలో 4వ హైయెస్ట్ మెజార్టీ నాకు ఇచ్చారు, 82,000. మా జనసేనలో ఫస్ట్ హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు. అది కేవలం మీ కాపుల వల్లే సాధ్యమైందని విశ్వసిస్తూ, మరి మీ మేలు కోసం, మీ అభివృద్ధి కోసం, మీ అభిమానాన్ని గుండెల నిండా నింపుకోవడం కోసం అర్ధరాత్రి మీరు వచ్చినా కూడా మీకు అండగా మేమందరం నిలబడతామని కూడా మీకు నేను మాటిస్తా ఉన్నా. దయచేసి ఉద్యోగస్తులంటే మీది ఒక్క ఓటు కాదు, మీ కుటుంబ సభ్యులు 5-6 ఉంటారు, మీ బంధువులు, ఫ్రెండ్స్, శ్రేయభిలాషులు, మీ కింద పనిచేసే వాళ్ళందరితో కలిపి మీరు ఒక ఉద్యమంలాగా మొన్న ఈ కూటమికి పనిచేశారన్న విషయంలో నాకేమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో మీ మన్నలు పొందే విధంగానే మా పరిపాలన కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం మిమ్మల్ని గుర్తుపెట్టుకునే మీ మంచి కోసమే పనిచేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మేము కూడా అలాగే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమ నిర్వాహకులు మరి రాము గారు, దాసరి రాము గారు, నేనైతే అర్జెంటుగా బందర్ వెళ్ళాలి, ఎవరో తెలిసిన వాళ్ళు కాలం చేశారు, కానీ ఎక్కడ కాపుల సమావేశం ఉన్నా వదులుకునే ప్రసక్తి లేదు. ఒకసారి వచ్చి కనపడదామని నేను వచ్చాను. దయచేసి అందుకే ముందు మాట్లాడటానికి మైక్ తీసుకున్నాను. నన్ను రిలీవ్ చేయమని, నన్ను వదలమని చెప్పి కోరుకుంటూ, నేను అర్జెంటుగా బందర్ వెళ్ళాలా, అన్యదా భావించొద్దని కోరుకుంటూ, నిత్యం మిమ్మల్ని మనసు నిండా నింపుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు దయచేసి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యేలకి, జేఏసీలో పనిచేసినటువంటి ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషం. ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందరినీ వేదిక తీసుకొచ్చి ఆ ఒక్క ముఖ్య కార్యక్రమానికి శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగ సంఘ జాక్ కమిటీ వాళ్ళందరూ సోదరులు రావడం, కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కాపు, బలిజ, తెలగ సోదరుల ఐక్యత చాటాలనుకుంటే మనమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ కలిసిమెలిసి ఉండాలి. అది మొన్న మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కాపు, తెలగ, బలిజ అందరూ 100% జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, ఒక అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారిని, మోదీ గారిని బలపరిచిన నాయకులలో ముఖ్యంగా బలిజ సోదరులు, కాపు సోదరులు, తెలగ సోదరులు అనేసి కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీస్సులతోనే మేమందరం మళ్ళీ ఈ వేదిక పైన రావడం, ప్రజాప్రతినిధులు రావడం, మీ అందరి ఆశీస్సులతోనే రావడం జరిగిందనేసి మరొక్కసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బలిజ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద తెలుగుదేశం పార్టీ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. దానిని మరలా మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా దాన్ని కూడా మరలా పునరావృతం చేసి మరలా 5% ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో కాపు, బలిజ, తెలగ పేదవాళ్ళు చాలా ఉన్నారు, 5% రిజర్వేషన్లు కల్పించేదానికి మా వంతు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీ ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలోని చేర్పించడానికి మా వంతు ప్రయత్నిస్తామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులు చదువులకు ముఖ్యంగా చాలా వెనుకబడి ఉన్నాము. విద్యార్థులు చదువులకు, ఉన్నత విద్యలకు కాపు కార్పొరేషన్ ద్వారా ఫండ్స్ కూడా వేపించి దాని ద్వారా ఉన్నత విద్యలకు, చదువులకు అవకాశం కల్పించేదానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా
చంద్రబాబు గారి దగ్గర కూడా ఖచ్చితంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా రాయలసీమలో బలిజలు గ్రేటర్ రాయలసీమ నెల్లూరు ఒంగోలుతో కూడా చేర్చి 6 జిల్లాల్లో బలిజలు అత్యధిక శాతం ఉన్నారు. తగిన గుర్తింపు లేదు. దాన్ని కూడా నాయకులు ఈ రాయలసీమలో కానీ నెల్లూరు ఒంగోలు ప్రాంతాల్లో కానీ ఇటు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా ముందుకు రావాలనేసి కూడా రాయలసీమ ప్రాంత కాపు తెలగ బలిజ సోదరుల్ని కోరుకుంటూ, అంతేకాకుండా ఈ ఒక్క యూనిటీని ఇంకా పెంచుకోవాలి. మొన్న చూసాము మన నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్ల అసెంబ్లీ తీసుకుంటే ఆ రోజు కొంతమంది ఆయన కూడా కొన్ని విధాలుగా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా 21 సీట్లు గెలిపించుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు గెలిపించుకున్నారు. దేశ చరిత్రలోనే రాసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. మనమందరం మన నాయకత్వాన్ని బలపరచాలి. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ గారు. ఇటు రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ చరిత్రను తిరగరాసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ, మనమందరం ఒక యూనిట్గా ఉండి ఒక అవసరం ఉంది, యూనిట్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. 3 పార్టీలు కలిసింది. రాజకీయంగా ఎదగాలనుకుంటే 3 పార్టీలు కూడా అవసరం ఉంది. దీన్ని అందరూ కూడా సమతుల్యంతో మనం అన్నదమ్ముల్లా కలిసి ఈ యొక్క ఉమ్మడి నాయకత్వాన్ని బలపరిచి మన పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని మనం బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా మన అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎక్కడ మన వాళ్ళు ఉంటే మనం వాళ్ళకు సపోర్ట్ చేసి ఈ కూటమిలో ఎవరైతే పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన వంతు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటూ, ఇంతటి మంచి అవకాశం కల్పించిన అందరికి కూడా బలిజ కాపు తెలగ బలిజ సోదరులకు కూడా పేరు పేరున ఒక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సెలవు తీసుకుంటున్నాం. అందరికీ అలాగే వేదిక ముందున్న మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం. అందరూ చెప్తున్నట్టుగా ఈ ఎన్నికల్లో మీ అందరూ చూపించిన ప్రేమ అభిమానం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అసెంబ్లీలోకి రావాలి, అసెంబ్లీలో అతని గళం వినిపించాలి, వినిపిస్తేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుంది, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని కోరుకున్నందుకు ఖచ్చితంగా ప్రజలందరూ మంచి తీర్పు ఇచ్చారు. మమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీలో మీకోసం మీ సమస్యల పరిష్కారం కోసం నిలబెట్టినందుకు మళ్ళీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా హస్బెండ్ లోకం ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా నించొని ప్రజల మధ్య తిరిగాను, కానీ కర్త కర్మ క్రియ అంతా ఆయనే అందరితో మాట్లాడి ఖచ్చితంగా నా గెలుపుకి చాలా దోహదపడ్డారని గర్వంగా ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఒక్కసారి ముగించే ముందర జై జనసేన, జై పవన్ కళ్యాణ్. సభా వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నా బంధుమిత్రులకు అందరికీ నమస్కారం. ఎక్కువ మాట్లాడను, ఒకే ఒక ముక్కతో ఎండ్ చేస్తాను. మన రాష్ట్రంలో కట్టబోతున్నటువంటి, మా నియోజకవర్గంలో కట్టబోతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి మన కులానికి పేరు తెచ్చేలాగా శ్రీకృష్ణదేవరాయలు ఎయిర్పోర్ట్ అని పెట్టాలని చెప్పి మనందరం కోరుకుందాం. అలాగే మన మిత్రులు మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసి ప్రపోజ్ చేస్తే అది మనందరికీ మంచి గర్వకారణంగా ఉంటుంది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన పెద్దలు ఎవరంటే ఒకరిద్దరు రండి, దయచేసి వచ్చి వారితో అందరికీ నమస్కారం.
ఈ విజయం మొదట బ్యాలెట్ ఓట్లోనే నిర్ణయించబడింది. ఫస్ట్ బ్యాలెట్ ఓట్ ఎప్పుడైతే వచ్చిందో మెజార్టీ ఓట్స్ ఈ కూటమి గెలుస్తుందని తెలిసిపోయింది. ఎందుకంటే ఎప్పుడు నేననే మన కుల వాళ్ళందరూ యూనిట్గా ఉంటే తప్పకుండా రాముగారు ఎప్పుడు చెప్తున్నారు మనకు రాజ్యాధికారం రావాలని. అంటే నేను తిరుపతి క్యాన్వాసింగ్ కళ్యాణ్ గారు చెప్తే వెళ్ళాను ఎలక్షన్ పీరియడ్లో. మన ఆర్ఎల్ శ్రీనివాసులు గారు గెలిచారు అక్కడికి వెళ్ళిన తర్వాత రాబోయే ఎలక్షన్లో కూడా మన పార్టీ బాగా బలోపేతం అవ్వాలి, నెక్స్ట్ ఖచ్చితంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని. ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. సో నేను ఇప్పుడు ఇక్కడికి షూటింగ్ నిమిత్తం లొకేషన్ చూడటానికి వచ్చాను గుంటూరుకి, విజయవాడకి. నెక్స్ట్ హరిహర వీరమల్లి సినిమా కళ్యాణ్ గారితో త్వరలో ఫినిష్ చేసి సంవత్సరం ఆఖరిలోపు రిలీజ్ చేయాలనుకుంటున్నాం. సో ఆ సినిమా ఆయన ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. కళ్యాణ్ గారు వేరే రూపంలో చూడబోతున్నారు ఈ సినిమాలో. ముందుగా ఈ కూటమికి, ఈ సక్సెస్కి ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. కలిసి ఉంటే ఖచ్చితంగా విజయం కలుగుతుందని మీరు నిరూపించారు ఈసారి. అందుకని పేరున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాపు బలిజ ఒంటరి జేఏసీ జేఏసీ వారు మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది మనం అందరం కూడా ఉన్నామని చెప్పి, అలాగే ఉద్యోగస్తుల్లో ఎవరైతే జేఏసీలో ఉన్న వాళ్ళు ఒకరికొకరికి పరిచయం లేనప్పటికీ కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళందరూ కూడా మనందరం ఇంతమంది ఇక్కడ ఉన్నాం అనేది తెలియపరచడానికి మరి రాము గారు వారి బృందం ఈ రోజున ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణం. ముందుగా ఆయన్ని అభినందిస్తున్నాను. మమ్మల్ని పిలవంతోటే మేము కూడా మాది కర్తవ్యం, మేమందరం కూడా రావాలి. ఇందులో ఎమ్మెల్యేలు కొంతమంది సీనియర్లు ఉన్నారు, కొంతమంది మాలో మేమంతం కూడా ఇంతమంది కులస్తులు ఉన్నామని తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలామంది కొత్తగా ఎన్నుకోబడ్డాం కాబట్టి అందరం కూడా తెలియపరచవలసిన అవసరం కూడా ఉంది. ముందుగానే మూడు నెలలు కూడా అవ్వకముందే వారిని వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మీరేదైతే కూటమికి అందరూ కూడా మద్దతు పలికారో, రేపు రాబోయే రోజుల్లో మీ జేఏసీకి ఏ పని వచ్చినా సరే ఈ కూటమి తరపున మేము పనిచేసేయడానికి ముందుండాలని తెలియపరచడానికి మీ అందరికీ కూడా సమాముఖంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఏదైతే ఒకప్పుడు ఎంత ఐక్యతగా కాపు కులాన్ని బయటికి తీసుకొచ్చి ఆ రోజున ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకొచ్చింది అలనాడు వంగవీటి మోహన్ రంగా గారు. మళ్ళీ అదే స్ఫూర్తితో ఈ రోజున 2024లో పవన్ కళ్యాణ్ గారు అంత కసిగా పనిచేశారు. మరి కూటమి తరపున అదే విధంగా మరి కాపు జేఏసీ కానీ, కాపు కులస్తులందరినీ కానీ, కాపు కులస్తులు ఇంకో కులస్తుల్ని ప్రభావితం చేసి ఈ కూటమి ఎంత విజయకార్థాన్ని కావటం కూడా మరి జనసేన బాగా ఉపయోగపడిందని మనం అందరం కూడా చెప్పుకోక తప్పదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వ్యూహంతో ఒక ఫస్ట్ నుంచి కూడా ఏదైతే వ్యూహాత్మకంగా నడుపుకుంటూ వెళ్ళారో, ఈ కూటమికి ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా మెజారిటీలు రాలేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీలు, మా నియోజకవర్గంలో కూడా ఏలూరు చరిత్రలో ఎప్పుడూ లేదు. ఏలూరు నియోజకవర్గం తర్వాత 62,000 మెజార్టీతో నేను గెలవటం జరిగింది. ఏదైతే ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ అంటున్నారో, మరి మీ ఉద్యోగ జేఏసీలందరూ కూడా వచ్చే సంవత్సరం ఎలక్షన్ జరిగేసరికి ఒక్క ఓటు కూడా పోకుండా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. రమారమి మా దగ్గర 3,300 ఓట్లు పోలైతే అందులో 600 ఓట్లు ఉద్యోగస్తుల ఓట్లు నిరుపయోగం అయిపోయినాయి. సంతకాలు ఎక్కడ పెట్టాలి అక్కడ, దానికి ట్రైనింగ్ మరి మీరందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నా. తప్పనిసరిగా మీ ఉద్యోగ జేఏసీ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా ఏ విధంగా అయితే సహకరించిందో, మేము ఈ 5 సంవత్సరాల పాటు మీ అందరికీ ఏ పని వచ్చినా సరే కూటమి తరపున తప్పనిసరిగా మీకు అండదండలు అందిస్తామని సభాముఖంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న నా తోటి ఎమ్మెల్యేలకు, కాపు సోదర నాయకులకు, నా ముందున్న కాపు సోదరులందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి నాయకుడు, మాలాంటి రాజకీయ నాయకులు కులం గురించి మాట్లాడాలంటే అయ్యో కులం అంటే భయం,
కులం గురించి మాట్లాడితే వేరే కులాలు మనకు ఓట్లు ఇవ్వమని భయపడుతూ చాలామంది నాయకులు నా ఏరియాలో చూశాను, అన్ని దగ్గరలో నేను చూశాను. కానీ ప్రతి నాయకుడు కులం నుంచి పుడతాడని మాత్రం మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది చెప్తుంటారు, నేను కోప కులం పెడితే నాకు వేరే కులాలు ఓట్లు వేయడానికి అని చెప్పేసి. ఎవరు కులము నుంచి ప్రతి నాయకుడు పుడతాడు, కులము నుంచే ప్రతి నాయకుడు ఎదుగుతాడు. కులాన్ని ఎవరూ మర్చిపోకూడదు. అందుకే చెప్తున్నా, మనందరం ఒక ఐక్యతగా ఉంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఏదో కాపు సంఘం మీటింగ్ అనుకుంటే ఏదో ఒక 100 మందో 50 మందో ఒక 200 మందో ఉంటారు కదా అనుకొని చెప్పేసి గేట్ దగ్గరికి వచ్చి నేను చూడగానే, అసెంబ్లీ గేట్ దగ్గర చూడగానేమో ఇన్ని వేల మంది నాకు కనిపించేటప్పుడు అనుకున్నా, ఏంటి ఎంత కులం ఉందా మనకని చెప్పేసి. ఒకసారి అందరూ యూనిటీగా ఉండి పోరాడితే పోయేదే మేలు, బానిస సంఖ్యలు తప్పన నినాదంతో మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మా ఎన్డీఏ కూటమితో కలిస్తే తప్పనిసరిగా మన కులాలకు రావలసిన అన్నీ కూడా వస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేగా బీజేపీ పార్టీ కానీ అందరూ కూడా మన కులం మీద అభిమానం ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూపించిన తెగువ, ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన వ్యక్తి, మహానుభావుడు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు అసెంబ్లీలో చెప్పారు ఒక మాట, జైల్లో ఆయన చూడడానికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఓటు చేయకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు, తప్పనిసరిగా అందరము కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ రాక్షస పాలన పోతాదని చెప్పిన మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి బీజేపీతో పొత్తు కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా మన నాయకత్వం రావాలి, మన కమ్యూనిటీ కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ప్రజలందరూ బాగుపడాలని ఆయనకు వచ్చిన సీట్లు, అసెంబ్లీ సీట్లు కూడా త్యాగం చేస్తూ చివరికి 21-22 సీట్ల దగ్గర ఎంపీ సీట్లు కూడా త్యాగం చేసిన మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు. అంటే మన కాపులు ఎక్కడున్నా త్యాగానికి మారిపోయారని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అందుకోసమే ఒక్కసారి ఇక్కడున్న నాయకులకు, నా ముందున్న కాపు సోదరులకు, అన్ని కులాలు అందరూ మా కాపు, ఏ కాపు అయినా అందరూ మనమే ఒకటే కాబట్టి కాపు సోదరులు అందరేమో ఏకమవుదాం, మనకేమున్నాయో మనం అందరము సాధించుకుందామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశాన్ని నన్ను ఏదో ఒక మారుమూల ప్రాంతంలో పాతపట్నం నియోజకవర్గ శివరగడ్డ మీద ఉన్న వ్యక్తిని నన్ను ఇక్కడ పిలిచి ఇంత గౌరవంగా నన్ను ఆహ్వానించి, మీరు ఒకరిగా మాతో ఒకరు ఉన్నారా, శివరున్నా సరే పర్వాలేదు, ఇక్కడ హెడ్ క్వార్టర్ మేమున్నా సరే మాతో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నాడని నన్ను పిలిచి గౌరవించిన మీ అందరికీ పేరు పేరున శిరసాంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. ఒక 2 నిమిషాలు. తెలగ బలిజ కాపు ఉద్యోగస్తులు పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించిన కమిటీ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ముందున్న ఉద్యోగస్తులు పెన్షనర్ల పెద్దలకి, సోదరిమణులకు, మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, ఈరోజు ఈ వేదిక మీద మమ్మల్ని పిలిచి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ సత్కరించడానికి పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మీ అందరి సహకారం, తోడ్పాటు ఎంతో ఉంది, అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా కూటమి తరపున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ తోడ్పాటుని, ఈ సహకారాన్ని రాబోయే కాలంలో కూడా మా అందరికీ అందించాలని, అదేవిధంగా మా కూటమి తరపున ఇక్కడున్న మేమందరం కూడా మీ అందరికీ రాబోయే కాలంలో మీ సమస్యలకి మా కూటమి తరపున మేము ప్రభుత్వానికి అడిగి మీ అందరి తరపున అక్కడ నిలబడి మీ సమస్యలను తీరుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పెద్దలు రాము గారికి, వారి కమిటీ సభ్యులందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు శ్రీ రాము గారు, వేదికకి ఇచ్చిన మంత్రివర్యులకు, సహచర శాసనసభ్యులకు, ఈ జేఏసీ నాయకులకు, మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో
నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కానీ వాళ్ళ ఈ ఆడిటోరియం సరిపోవలేక ఎంతమంది లోపల ఉన్నారో అంతమంది బయట కూడా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికి కూడా నేను ప్రత్యేకించే సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న ఎన్నికల్లో మీరు వహించిన పాత్ర సామాన్యమైంది కాదు, అనితర సాధ్యమైంది. మా అందరి గెలుపుకి మీరు పెద్ద దోహదకారులు. ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప మార్పు తేవటానికి మీరు ప్రధాన కారకులు. అందుకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోస్టల్ బ్యాలెట్లు చూస్తే ఈ కూటమికి ఎంత ఘన విజయం పోస్టల్ బ్యాలెట్లో వచ్చిందో నేను వేరుగా చెప్పనక్కర్లేదు. దాని కారకులు మీరన్న విషయం అందరికీ తెలుసు. అలాగే కేవలం మీరు పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేయటం కాకుండా ప్రజల్ని జాగృతం చేసి ఒక అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి పొందేలాగా చేసిన మీ అందరికి కూడా శతాధిక వందనాలు నేను సమర్పించుకుంటూ, దీనికి కారకుడు ప్రభావశీలుడు పవన్ కళ్యాణ్ గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు స్వార్థం ఎరగని వ్యక్తి, త్యాగశీలి. కేవలం సమాజం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన తప్ప ఆయన వేరే సొంతంగా ఆలోచన లేని వ్యక్తి. ఆయన ఆ రోజున ఆయన ఈ కూటమికి నాంది పలికారు. ప్రత్యేకించి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిలో చేరటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. అలా కూటమిలో బీజేపీ చేరటం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు వినపడిందంటే దాని కారకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. బడ్జెట్ ప్రసంగంలో ఏ రాష్ట్రం పేరు లేదు దాంట్లో. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పేరును ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయల అమరావతి నిర్మాణానికి కానీ, పోలవరం నిర్మాణం చేస్తామని కానీ ఇవన్నీ ప్రకటించారంటే దానికి కారణం అంటే బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి రావటం. అలా రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ గారు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం చూపుతారో మీ అందరికీ తెలిసిన విషయమే. మొన్న ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ఆయన ఒక చెయ్యి పవన్ కళ్యాణ్ గారిది, మరో చెయ్యి చిరంజీవి గారితో పెట్టుకుని పైకెత్తి నేను వీరు నా వాళ్ళు అని చెప్పి చాటి చెప్పాడు ప్రధానమంత్రి మోడీ గారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అంచేత పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి గురించి ఆయన పడుతున్న ఆరాటానికి దాని ఫలితం ఈరోజు వచ్చిందని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాను. ఎందుకంటే రేపు బీజేపీకి చేరినప్పుడు రకరకాలుగా భావన చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారు వస్తారు. వారి అవసరం మనకుంది, మన రాష్ట్రానికి ఉందని చెప్పి గమనించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రకంగా వారు బీజేపీని ఒప్పించి కూటమిలో చేర్చిన ఫలితంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు బడ్జెట్లో వచ్చిందన్న విషయం మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం చేస్తూ, ఈ రోజున వారి నాయకత్వాన్ని మనందరం కూడా ప్రయాణం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి మనందరం కూడా దోహదపడదాం. ప్రత్యేకించి ఈ కాపు ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం, దీనికి దాసరి రాము గారి నాయకత్వం వహించడం చాలా సంతోషదాయకమైన విషయం. తప్పనిసరిగా మీరు మాకు ఏ విధంగా అయితే సహకారం అందించారో అదేవిధంగా మీకు సహకారం అందించడానికి, మీ సాధక బాధకాల్లో పాలు పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి మాత్రం మనం చేస్తూ మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. తెలగ, బలిజ, కాపు ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించినటువంటి ఉద్యోగ సంఘాలకు, ముఖ్యంగా దాసరి రాము గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. మా సభాధ్యక్షుడు రాము గారు, మరి మంత్రివర్యులు దుర్గేష్ గారు, మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ
ఎమ్మెల్యేలందరికీ, ఎమ్మెల్సీలందరికీ, ఇక్కడ విచ్చేసిన సభ్యులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా సంతోషం ఈరోజు ఈ మధ్యకాలంలో మరి ఇంత పెద్ద ఎత్తున మరి కార్యక్రమం రాము గారి ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒకటి, ఉద్యోగస్తులు అందరూ కూడా మరి మరి జేఏసీగా ఏర్పడి, రాము గారు అయితే మరి జేఏసీగా రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేసి 5 రాష్ట్రాలకి మరి అధ్యక్షుడిగా ఉండి మరి 5 రాష్ట్రాల్లోనూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగస్తులందరినీ కూడా కలిపి మమ్మల్ని అందరూ కూడా ఎమ్మెల్యేగా నెగ్గాము, ఎమ్మెల్యేలందరికీ పిలిచి సన్మానం చేయాలని ఆలోచనతో మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మరి అందరూ కూడా, మా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా వచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే రాలేరు, మరి నారాయణ గారు ఒకరు రాలేదు తప్పించి గణ వాళ్ళందరూ కూడా, ఇక్కడ నెగ్గిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగిందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మనకి తెలుసు మరి ఆ ఉద్యమం ఇవాళది కాదు, ఈవేళ అందరూ కూడా కలిసి ఉండాలన్నదే మరి వంగబీడి రంగా గారితో స్టార్ట్ చేసాం. మరి అప్పటి నుంచి కూడా మరి చాలామంది పెద్దలు దీన్ని నిర్వహిస్తూ ముందుకెళ్ళటం, గత 15-20 సంవత్సరాలుగా రాము గారు యూత్గా ఉండి దీని అంతా ఆర్గనైజ్ చేయాలని చెప్పి అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లోనూ కూడా మరి జేఏసీలు ఏర్పాటు చేసి మరి కాపులను కలిపి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని ద్వారా మంచి కార్యక్రమాలు చేయాలన్నాడు. మంచి కార్యక్రమాలు చేసేది రాజకీయంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే అన్ని కమ్యూనిటీలు కూడా కలుపుకుని వెళ్ళాలి. కలుపుకునేటప్పుడే మనకి రాజకీయ ప్రాధాన్యత వస్తుంది. శాసనసభ్యులుగా, మండల అధ్యక్షులుగా, సర్పంచులుగా గెలుపొందారని చెప్పి మంచి ఉద్దేశంతో ఆ రోజు ఈ కార్యక్రమం పెట్టి 10 మన నియోజకవర్గంలో, మండలంలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి అందరూ కూడా కలిపి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా అందరూ కూడా యూనిటీ వచ్చింది. ఈ రోజైతే రాష్ట్ర వ్యాప్తంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసిందో అందరూ కూడా ఒక్క ఓటు కూడా పోకుండా అందరూ కూడా మరి కూటమిని గెలిపించి ఇలా మమ్మల్ని అందరూ కూడా గెలిపించడం ముఖ్య పాత్ర ప్రతి ఒక్కరూ కాపు నాయకులు వహించారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మరి మేమైతే ఉన్నాం, మేము 40 సంవత్సరాలుగా ఉన్నాం. 40 సంవత్సరాల నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీ పరంగా మరి అనేక పదవులు అనిపించాను. అంటే కమ్యూనిటీ పరంగానే నాకు వచ్చినాయి. మరి 22 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, అనేక కార్పొరేషన్ చైర్మన్ చేశాను. మరి డిప్యూటీ సీఎం దాకా సామాన్య గారికి డిప్యూటీ సీఎం చేశాను. ఇలా అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేస్తున్నారు. అది కూడా నాకు గతంగా గవర్నమెంట్ నా దక్కింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దక్కిందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మనందరం ఐక్యంగా ఉండండి. ఎందుకంటే ఉద్యోగస్తులు మరి అనేక సమస్యల మీద ఎలా ఇబ్బంది పడుతున్నారు. మీరేమీ భయపడక్కర్లేదు, మీ అందరూ ఉన్నాం. మీ ప్రాంతంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి మీ అందరూ కూడా మరి ఉద్యోగస్తుల తరపున మేము బాధ్యత వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ ఐక్యంగా ఉండి మరి మీరే, ఎందుకంటే కనవై పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, కానీ మీరు అందరూ కూడా ఒక యూనిట్గా ఉన్నాక అవకాశాలు మీకు ఉన్నాయి. అందుచేత మీరు అందరూ కూడా నడిపించాలని రాము గారు కూడా మనకి నేను చూస్తున్నాను, 15-20 సంవత్సరాలుగా చూస్తున్నాను. మరి రాష్ట్రం అంతా తిరిగాడు, రాష్ట్రాలన్నీ కూడా తిరిగాడు. ఇలా రాష్ట్రాలన్నీ కూడా ఎవరు ఎక్కడున్నారన్నది ఒక రాము గారు తప్పించి ఇంకెవరికి తెలియదు. కాపు నాయకులు ఎక్కడున్నారో, మన ముఖ్యులు ఎవరో అన్నది ఎవరికి కూడా తెలియదు, మాకెవరికి తెలియదు. మేము 40 సంవత్సరాల రాజకీయాలు ఉన్నా మాకందరికీ తెలియదు. కానీ రాము గారు ఒక్కడే మరి అన్ని రాష్ట్రాల్లోని మన ప్రముఖులు ఎవరో, మన రాష్ట్రంలో ప్రముఖులు ఎవరో, మనకి జాతి కోసం ఎవరు కష్టపడ్డారో అనేది అన్ని వివరాలన్నీ కూడా రాము గారి దగ్గర ఉన్నాయి. రాము గారిని అలాగే కంటిన్యూ చేసుకుంటూ తన స్వప్రయోజనాలు చూడు, తన ఇంటికి కూడా పట్టించుకోడు. నేను చెప్పాను చాలాసార్లు, నువ్వు అసలే ఇంటి సమస్యను మానేసేవయా, దేశం అంతా తిరుగుతున్నావు కూడా చెప్పాను. మరి ఇంటికి న్యాయం చేయాలి, మనందరికీ న్యాయం చేయాలి అని చేత రెండు కూడా మరి సమభాగంలో చేయాలని, మనందరం కూడా ఐక్యంగా నడిపించే బాధ్యత తీసుకోవాలని మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు తెలగ బలిజ కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన మా రాము గారికి, దాసరి రాము గారి మిత్రులు, అదేవిధంగా ఈ సమావేశం ఇచ్చేసినటువంటి మా సోదరులు దుర్గేష్ గారు, నిమ్మకాయల రాజాపు గారు, దోతుల నెహ్రూ గారు, బండా శ్రీనివాస్ గారు, అదేవిధంగా అశోక్ బాబు గారు, పంచగల రమేష్ గారు, నెల్లిమర్ల మాధవి గారు, ఇంకా ఎమ్మెల్యేలు, తదితర పెద్దలు, కుల సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలతో మరి ఆయన ఏదైతే మొదటి నుంచి మన పదవుల కోసం కాదు, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు అనుగుణంగానే ఇవాళ జన సైనికుడు ప్రతి ఒక్కడు కూడా గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన పోరాటం మీ అందరికీ తెలుసు. దాదాపుగా 2016 మంది మీద కేసులు పెట్టించారు.
ఆర్థిక ఇబ్బందులు పెట్టారు, జైల్లో పెట్టారు, లాఠీ చార్జీ చేశారు. అయినప్పుడు కూడా ఈరోజు బలంగా నిలబడినటువంటి కులం ఈ జనసేన పార్టీకి కాపు కులం అని చెప్పడానికి ఏమాత్రం అతిశయం లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ ముందు మాట్లాడడానికి కానీ దానికి కారణం నేను కాపు కులంలో పుట్టడం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఇవాళ మోహన్ రంగ గారి దగ్గర నుంచి ముద్దగడ పద్మనాభం గారు యాక్సిడెంట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను కుల సంఘాల్లో యాక్టివ్ పాత్ర పోషించాను. మరి ఆ రోజు నుంచి కూడా ఈరోజు నేను కాపు కులం చెప్పడానికి 1,00,000 మంది ఉన్నా కానీ నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈరోజు నేను కాపు కులస్తుని కాకపోతే నేను ఎమ్మెల్యే ఎలిజిబిలిటీ నాకు లేదు. ఈ కులం నాకు ఇచ్చిన పదవి ఏంటంటే ఎమ్మెల్యే అవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు, ముందుగా కులంలో పుట్టినందుకు కులానికి మీ పెద్దలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. చాలామంది 2019లో జనసేన పార్టీని నమ్మలేదు. ఇదివరకు చాలామంది మమ్మల్ని కూడా తిట్టారు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, కలిపేశారు, తమ్ముడు ఉంచుతారా అని చాలా సూటిపోటు మాటలు మాట్లాడిన వరకు చాలా మటుకు భరించావు. రెండు చోట్ల ఓడిపోయాడు మీ నాయకుడు, ఇంకెక్కడ నెగ్గుతాడని మరి డిబేట్లో మాట్లాడినప్పుడు. కానీ ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, సినిమాలో హీరో 100 మందితో ఫైట్ చేశాడంటే ఎవడో నమ్మడు. కానీ రియల్ లైఫ్లో 151 మందితో ఫైట్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్ది. అది రియల్ హీరో ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారిని తెలియజేయడానికి ఏమాత్రం అతిశయం లేదు. ఆ రోజు వంగవీటి మోహన్ రావు గారు కనుక ఉంటే ఈరోజు కాపుల పరిస్థితి వేరే రకంగా ఉండేది. మరి ఆయన్ని కోల్పోయాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బలంగా కులం కోసం కానీ, రాష్ట్రం కోసం కానీ, తెలుగు ప్రజల కోసం కానీ, నిరుపేద వర్గాల కోసం కానీ నిలబడిన తీరు మీరు చూశారు. కాబట్టి మనల్ని మా అందరికీ నేర్పింది ఏంటంటే, కాపులు పెద్దన్న పాత్ర పోషించిందంటే మీ అందరికీ నాయకుడిగా ఉండమని కాదు. ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా, ఏ కులం ఇంట్లో కష్టం వచ్చినా కాపులు పెద్దన్న పాత్ర పోషించమని చెప్పిన ఏకైక వ్యక్తి మన కులంలో పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని మీకు 10 మంది తెలియజేసినప్పుడు, ఉన్న కులాలు కూడా ఈ రోజు ఏ రకంగా అయితే మనతో ప్రయాణం చేసినాయో అదే రిజల్ట్ రాబోతుంది రాబోయే రోజుల్లో కూడా. ఎప్పుడైతే మనం 100 మంది ఉన్నాం కాబట్టి 10 మంది బలహీనలు వేరు చేసి మాట్లాడతామో అప్పుడే మన కులం కూడా నాశనం అవుతున్న విషయాన్ని మరి చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాకందరూ కూడా చెప్తారు, మీరందరూ పెద్దన్న పాత్ర పోషించండి అంటే, పెద్దన్న పాత్ర అంటే వాళ్ళందరి మీద పెత్తనం చేయమని కాదు. ఏ కులస్తులకైనా ఇతరులకైనా కష్టం వచ్చినప్పుడు ఆ ఇంటికి ఆ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మీరు తీసుకోండి, అప్పుడు అందరూ మన కూడా ఉంటారని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనతో పాటుగా ఎవరైతే అన్నగారిన కులాలు ఉన్నాయో, లేదా అన్నగారి చాలా మంది ఈరోజు చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో కాపు కులస్తులకి ఎక్కడ ఉద్యోగం లేదు, కమ్మ కులస్తులకి ఎక్కడ ఉద్యోగం లేదు. ఎంత ఓపెన్గా చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. కులాలను హెరాస్మెంట్ అనమాట. ఎస్సీ ఎస్టీ హెరాస్మెంట్ ఎలా ఉండేదో ఇది వరకు, దాన్ని తలపించిన హెరాస్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని మరి ఏమన్నా మీరు ఆలోచించండి. ఒక కుల నాయకుడిని తిడతాడు, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, లేకపోతే ఇంకొక చంద్రబాబు నాయుడు తిడతాడు. ఇంకెంతసేపు అతను తిడతాం తప్ప, సైకో మనస్తత్వం తప్ప ఎక్కడా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కాదు కదా. కాపులకి తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరిని ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు. నిలబడకపోతే ఈ రోజు మన కులస్తులను చెప్పుకుంటా కూడా ఎవడ మిగిలిన పరిస్థితిలో తీసుకొచ్చేవాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. మరి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మన కోసం ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆయన వెనకాల మన 10 కులాలు కలుపుదాం. రాబోయే రోజుల్లో మంచి రాజకీయ నాయకుల్ని, నిజాయితీ అయిన రాజకీయ నాయకుల్ని ఎన్నుకునే విధంగా మనందరం ఉందాం. పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉందాం. జనసేన పార్టీకి అండగా ఉన్నారు మొన్న. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని అందరూ ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన కులంలో జరిగిన అన్యాయాన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని కూడా తీసుకుని మన నేని గారు కానీ, దుర్గేష్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ఇవాళ విదేశీ విద్యని మనకి కాపు కార్పొరేషన్ ఉన్నప్పుడు వచ్చింది. కాపు భవనాలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అప్పుడు మనం నమ్మలేదు. 5% రిజర్వేషన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మనం నమ్మలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసలు రిజర్వేషన్ లేదు, ఏం లేదు, ఆతులు పొమ్మంటే మాట్లాడిన నాయకులు లేడు. మళ్ళీ వీళ్ళు పెద్ద కౌరు చెప్తారు బయటకు వచ్చిన తర్వాత. పవన్ కళ్యాణ్ గారి మీద 3వ కాలేజీకి వస్తారు. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పారు. ఎవరైతే ఇవాళ ఈ కులాలు అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు తిట్టారో వాళ్ళందరూ సర్వనాశం వాళ్ళే కోరుకున్నారని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ పనులను కాపాడుకోవడం కోసం ఈ కులం మీద, కులంలో పుట్టిన నాయకుడి మీద బురద జల్లేటువంటి వ్యక్తులందరూ కూడా సమాధి చేసి వదిలిపెట్టి రాజకీయ సమాధి చేసి కూడా మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ మీ జీవితంలో మీరు ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఎవరని కూడా మీకు తెలియజేస్తున్నా. దీంట్లో ఏమాత్రం ఐశ్వర్యం లేదు. అంత కోపం తీసుకొచ్చారు. మాట్లాడితే తిడతారు, బెళ్ళాల గురించి మాట్లాడతారు. నువ్వు ఇసుకెందుకు దొంగతనం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు అంటాడు.
రోడ్లు ఎందుకు వేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళి అంటాడు. ఇలాంటి వ్యక్తుల్ని తగిన బుద్ధి చెప్పి రాజకీయ సమాజ్ చేసిన మీ అందరికీ మరొకసారి శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క అవకాశానికి ఇక్కడ మిమ్మల్ని కలిసే అవకాశం కల్పిన దాసన్ రాము గారికి అదేవిధంగా కుల సభ్యులకి కుటుంబ సభ్యులందరూ కూడా కాపు కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటారు. జై హింద్. తెలగ బలిజ కాపు తూర్పు కాపు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ జేఏసీల తరపున యొక్క సమావేశాన్ని నిర్వహించడం, ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్న మిత్రులు, మరి కాపు జాతి కోసం అనేక తన జీవితాన్ని పణంగా పెట్టి అవిరళ కృషి చేసేటువంటి మన దాసర్ రాము గారు, వేదిరాజు గౌడు, పెద్దలు, సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, విచ్చేసిన కాపు సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం. ఈనాడు కాపు ప్రజాప్రతినిధుల్ని సత్కరించడానికి, అదేవిధంగా కాపు ఉద్యోగ జేఏసీ తరపున రాష్ట్రంలో ఉన్న అన్ని వివిధ సంఘాలు అందరూ కూడా కలిసి ఈనాడు యొక్క కార్యక్రమానికి పాల్గొనడం చాలా ఆనందంగానూ సంతోషంగానూ ఉంది. ఇక మానవుడు సంఘజీవి. ఈ సమాజంలో మనం ఎదగాలంటే కుల మతం ప్రాతిపదికన జరిగే ఈ సమాజ నిర్మాణంలో మన కాపు కులం తరపున అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఒకరి ఎదుగుదలకు మరొకరు సహాయపడుతూ కృషి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరూ కలిసికట్టుగా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. పోరాడితేనే కానీ ఏది పొందలేని పరిస్థితుల్లో రాజకీయ అధికారంతో అన్ని సాధించగలిగిన అన్ని స్థాయిల్లో రాజకీయ అధికారాన్ని సాధించడం కోసం ఓ ఉద్యోగ తను చేసే సహాయ సహకారాలతో పోలితే ఒక రాజకీయ ప్రజాప్రతినిధిగా రాజకీయ అధికారాన్ని సంపాదించడం ద్వారా ఆ యొక్క సంఘ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, ఆ కుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందనే ఆలోచనతో రాజకీయ అధికార సాధన కోసం అన్ని స్థాయిల్లోనూ మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది రిజర్వేషన్ సాధన కానివ్వండి, లేదా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదుగుదలకు కానివ్వండి, ఉద్యోగుల ఎదుగుదలకు కానివ్వండి, కుల ఎదుగుదలకు కానివ్వండి, రాజకీయ అధికారం అనేది చాలా ముఖ్యమైనది. ఆ సాధనలో అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఈనాడు ఉద్యోగులు కూడా చాలా చైతన్యవంతులయ్యారు. వారు కూడా అనేక విషయాల్లో మొన్న చూశాను మా ఎన్నికల్లో, మొన్న ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో మరి ఎన్డీఏ కూటమి ఈనాడు రాష్ట్రంలో విజయ దుంది బేగించి ఎంత భారీ మెజార్టీలతో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుందంటే ఈ జేఏసీ తరపున ఉద్యోగులు, కాపు సామాజిక వర్గం చేసినటువంటి కృషి కీలకమైనది, వెలకట్టలేనిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ ఐకమత్యంగా ఉండాలి. మన కాపు కులం తరపున మనందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మన కులాన్ని మనం ప్రేమించుకోవాలి. ఇతర కులాలను మనం ద్వేషించకుండా వారి దగ్గర చేసుకోవాలి. అప్పుడే రాజకీయంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ విధంగా సాధించడంలో ఈనాడు ఎదుగుదలకు వచ్చాం. కొంత ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవకాశాలను అందుకోవాలి. మనం కోరుకున్న రాజకీయ అధికారాన్ని పొందగలగాలి. దానికి ఒక కృషి నిరంతరం జరుగుతూ ఉండాలి. దానికోసం అందరూ సహకరించాలి, కలిసి రావాలి. అవసరమైతే మనం సహాయపడాలి. ఒకరిని మనం పాడు చేయకుండా మన వారు ఎవరున్నా, ఎక్కడున్నా, ఎందులో ఉన్నా మన చేతనైన సహాయం చేస్తూ అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ హృదయపూర్వకంగా ఈనాడు యొక్క ఉద్యోగుల పెన్షన్ల కాపు జేఏసీని హృదయపూర్వకంగా మరి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అభినందిస్తూ ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం ఈ రోజున చేపట్టారు. అదేవిధంగా మిత్రులు దాసర్ రాము గారు 3 దశాబ్దాలుగా నాకు పరిచయం. ఎప్పుడూ కూడా అనేక సమస్యల మీద స్పందించే ముందుకెళ్ళే మంచి కులం కోసం పోరాడే నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తి దాసర్ రాము గారు. వారికి కూడా అభినందిస్తూ ఈరోజు మాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరూ కలుసుకున్నందుకు ఆనందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. పెద్దలకు, ఆత్మీయ సోదరులకు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ విజయం మన అందరిది. ఇది ప్రజా విజయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇవాళ మనం అందరం కూడా రాక్షస రాజ్యాన్ని పారదోలి ఇవాళ చంద్రన్న పవన్ కళ్యాణ్ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఈ ఘనత మొత్తం జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, మహాశక్తి మహిళని గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్లు కష్టపడ్డాం, రాత్రి మగలు నష్టపోయాం, ఎన్నో విధాల 5 సంవత్సరాలు రాత్రనక పగలనక ఈ వైసీపీ కార్యకర్తలు నాయకుల్ని ఎదిరించి పోరాటం చేసిన వాళ్ళు. ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి, అన్నా నేను అండగా ఉంటాను, అండగా ఉండి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవడానికి మీకు అండగా ఉంటానని మనస్ఫూర్తిగా ఆయన తగ్గి ఎంత పెరిగినా తగ్గి ఉండమని మనందరూ కూడా నేర్పిన ఘనత పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోండి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, అది వాళ్ళ మన పవన్ కళ్యాణ్ గారు నేర్పారు. మనకు నేర్పిన పాఠం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, పట్టుదల ఉండాలి, ఓర్పు ఉండాలి. ఈ 2 కలిసి ఉంటే మనం ఘన విజయం సాధించాము. ఆ ఘన విజయం నా చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తుపెట్టుకోండి. ముగ్గురం కలిసి ఉండటం వల్ల ఇవాళ 164 సీట్లు సంపాదించుకోగలిగాము. ఎందుకంటే యువత భవిష్యత్తు కోసం మహిళలకు అండగా ఉండటానికి, అదేవిధంగా రేపు రాబోయే కాలం రైతు సోదరులకు అండగా ఉండాలన్నా, కాపు సోదరులకు అండగా ఉన్న, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా ఉండాలన్నా మనం అందరం కూడా ఏకంగా ఉంటేనే ఈ వైసీపీ ప్రభుత్వం మీద కానీ రాక్షస ప్రభుత్వం మీద విజయం సాధించామంటే ఈ ఘనత మొత్తం కూడా చంద్రబాబు నాయుడుకి ఇవాళ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ ఘనత మొత్తం పవన్ కళ్యాణ్ గారిది ఆయన చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే మనం అందరం కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా ఎగువ పోకుండా మనస్ఫూర్తిగా కలిసి ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పనిసరిగా మనం కలిసి ఉందామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నరసరావుపేటలో 2019లో ఓడిపోయిన తర్వాత 2024లో సీట్ ఇచ్చిన తర్వాత నా కాపు సోదరులందరూ కూడా నాకు అండగా ఉండి దాదాపు నరసరావుపేట సిటీలోనే 20,000 మెజార్టీ నాకు తెచ్చారంటే ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా చరిత్రలో అంత మెజార్టీ రాలేదు. ఆ ఘనత మొత్తం ఇక్కడ నరసరావుపేట నుంచి వచ్చిన మా కాపు సోదరులు చాలా మంది ఉన్నారు. ఈ ఘనత మొత్తం వాళ్ళదని చెప్పి తెలియజేస్తూ ఈ ఘన విజయాన్ని సాధించినందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మా వేదిక మీద పెద్దలకి ఎదురుగా ఉన్న మా కార్యకర్తలు, ఆత్మీయ సోదరులందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యత వర్ధిల్లాలి. అదేవిధంగా మా తమ్ముడు దాసరి రాము ఉన్నాడంటే జనాలు రాష్ట్రం మొత్తం అందరు కలుపుతాడు. మరి పక్కన మా రాయలసీమ కూడా రావడం జరిగింది. మేమంతా పక్క లోకల్ని గుర్తుపెట్టుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు కాపు, బలిజ దీనికి సంబంధించిన ఉద్యోగ జేఏసీ తరఫున ఒక రాజకీయ వేదిక చేసి ఈ కాపు కులానికి ఒక వన్నె తేవాలని, ఉద్యోగస్తుల్లో ఒక స్థైర్యం, ధైర్యం నింపాలని చెప్పి పెట్టిన ఈ సమావేశానికి వచ్చిన కాపు పెద్దలకి, అలాగే ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి, ఎమ్మెల్యేలకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎన్జిఓస్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత కూడా నా కులం ఎవరు అడగల. అయితే సమైక్య రాష్ట్ర ఉద్యమం చేసిన తర్వాత చాలామంది గూగుల్లో నా కులం ఏంటని వెరిఫై చేశారు. మా ఇంటి పేరు పచ్చూరి కమ్మవారిలో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు. కాబట్టి నేను కాపు, కమ్మ తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే కులం అనేది మనలో ఎంత జీర్ణించుకుపోయిందంటే, ఒక సైకాలజిస్ట్ చెప్తాడు, ఏం చెప్పాడంటే 1969లో చంద్రుడి మీద మానవుడు కాలు మోపినప్పుడు వాళ్ళ పాతిన జెండా పక్కన ఏం రాశారంటే సో అండ్ సో ఫ్రమ్ ది ప్లానెట్ ఎర్త్, అంటే భూగ్రహం నుంచి చంద్రగ్రహం వచ్చారని. అంటే అప్పుడు గ్రహాల ఆధారం. వాళ్ళు అమెరికాలో లేదంటే ఇంకెక్కడో ఉన్నప్పుడు
అమెరికాలో ఉన్న ఏ దేశం వాడైనా సరే, సపోజ్ మన భారతదేశం వాడు వెళ్తే వీఆర్ ఇండియన్స్ అంటాం. అలాగే ఇండియాలో ఢిల్లీలో నువ్వు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అడుగుతారు. సౌత్ ఇండియాలో మన రాష్ట్రంలో ఉంటే నువ్వు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అని అడుగుతారు. అది కూడా పోయి ఏదో కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఉంటే నీది ఏ ఊరుని అడుగుతారు. ఆ ఊళ్ళో కూడా ఉందాం అనుకుంటే నీది ఏ కులం అని అడుగుతారు. అంటే కులానికి ఉన్న బలం అటువంటిది. నేనైతే ఒక విషయం ధైర్యంగా చెప్పగలుగుతా, నేను ఉన్న స్థాయికి వెళ్ళాలనో లేకపోతే ఉన్న స్థాయి నాకు వస్తుందని ఇప్పుడు ఊహించలా. వచ్చిన దాంట్లో 50% కులం యొక్క ప్రాతినిధ్యం కూడా ఉంది. అందుకే ఈ కులంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. రెండోది, సమైక్య రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక ఆయన మీడియా ఆయన అడిగాడు, సార్ మీరు నిజంగా చెప్పండి సార్, మీరు కాపులా కమ్మ అని. నేను కాపునయా అన్న. అందుకే సార్ ఇంత ధైర్యం కూడా అవుతుంది, ధైర్యం చేయలేడని చెప్పి అన్నాడు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి అన్నాడు. అవునగడ్డి పక్కన బండ్లాచేరు ఉందా అని. అమ్మ ఆ ఊరండి బాబు, అన్ని మర్డర్లు చేస్తారు కదా అన్నాడు. అంటే కులానికి, ఒక ప్రాంతానికి ఉన్న ప్రాతినిధ్యం అనేది అప్పుడే నేను ఫస్ట్ టైం తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడు మా కుల సంఘాల మీటింగ్ని ఎప్పుడు అటెండ్ కాలా. ఎందుకంటే ఉద్యోగ సంఘాల నాయకుడిగా అన్ని కులాలను సమానం చూసుకోవాలని బాధిస్తుంది. ఇవాళ పొలిటికల్ దీంట్లో వచ్చాను కాబట్టి దీనికి కొంత మనం హెల్పింగ్ హ్యాండ్గా ఉండాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అది ఎంప్లాయీస్, పెన్షనర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొంత మన ప్రభుత్వంలో ఉన్నాం, కొద్దిగా గొప్ప హెల్ప్ చేయగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ కమ్యూనిటీ నిజంగా వెనకబడిన కమ్యూనిటీనే. ఆదివారం వస్తే పండుగ చేసుకోవడం తప్ప ఎకనామికల్గా ఎలా డెవలప్ అవ్వాలనేది ఈ మన కులంలో ఆలోచించే వ్యవస్థ చాలా తక్కువ ఉంది. కాబట్టి ఆ దిశగా కమ్యూనిటీని కూడా కొంత ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కులానికి రాజకీయ అంటే పొలిటికల్ పవర్ అనేది అవసరమే. ఇది ఎలా ఉంటుందంటే, నాదెళ్ల సత్య, సింధు వీళ్ళందరూ ఛాంపియన్షిప్ వచ్చినప్పుడు వాళ్ళ కులం గురించి ఎతికారు. ఏ కులమైనా, నేను కాపు కులం గురించి చెప్పట్లా, ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కులం అతన్ని క్లెయిమ్ చేసుకుంటారు, ఈ మావాడు అని. అది ప్రతి కులానికి ఉన్న ఒక న్యాచురల్ క్యారెక్టర్, దాన్ని ఎవరు తప్పడతగలేదు. కానీ ఆ వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళడానికి కులం ఎంతవరకు ఉపయోగపడింది అనేది చెక్ చేసుకోవాలి. మీరు కర్ణాటకలో లింగాయత్తులు కానీ, హర్యానాలో జాట్లు కానీ, కొన్ని కులాలు ఎంత బలంగా ఉంటాయంటే ఇక్కడ ఎవడ గెలవాలో కులబద్ద చెప్తాడు, ఆ కంటెస్ట్ చేసే మనిషి కాదు. ఎందుకంటే ఆ కులం నిర్మాణం అంత బలంగా ఉంటుంది. మన కులం కూడా మన పర్సంటేజ్లు ఎక్కువ ఉన్నాం. నాకు తెలిసి రాధారంగ తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ కాపు కులానికి ఈ గుర్తింపు వచ్చింది. 2021లో లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ రోజు మేమంతా పొలిటికల్ మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అడిగాడు, మన జనసేనతో కలవాల వద్దనేది మీరే చెప్పండి. ఈ కలవటం అనేది ఇక్కడితో ఆగదు, రేపు జనరల్ ఎలక్షన్ కూడా వెళ్ళాలి. జనరల్ ఎలక్షన్కి వెళ్ళాలంటే కొన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వాలి, నేనేమో నానేమోనంటే కుదరదు. కాబట్టి ఇవాళ మీరు వేసే బీజం ఇది చెట్టు అయ్యి కాయలు కాసి పూలు వాస్తుంది, నాకు అందులో సందేహం లేదు. కానీ మీరు స్పష్టంగా రాజకీయంగా బెనిఫిట్ అనుకుంటే కలుద్దాం అని చెప్తే అందరూ కలుద్దాం అన్నారు. అందుకే ఆ రోజు పంచాయతీ ఎలక్షన్స్లో జనసేనతో కలిపి కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత జనరల్ ఎలక్షన్ రావడం, ఆయన కూడా చాలా మ్యాగ్నానిమస్గా సీట్ల విషయంలో ఇబ్బంది పెట్టకుండా నిజాయితీగా, నేను పవన్ కళ్యాణ్ గారిలో చూసిన మొదటి లక్షణం ఏంటంటే నిజాయితీ. ఆయన రాజమండ్రి జైల్లో బయట మాట్లాడిన మాటలు ఒక రాజకీయ నాయకుడి ప్రతివాడు కూడా వాటిని ఏదైనా ఒక్కసారన్నా నెలలో ఒకసారి చదువుకోవాలి. వాటిని అంటే ఒక మాటలో నిజాయితీ, దాన్ని అమలు చేయడం ఎలా ఉండాలనే దాని మీద ఆయన చెప్పిన ఆ నిజాయితీ, ఆయన ఇప్పటికీ
ఎలా ఉంటారంటే ఈ నామినేటెడ్ సీట్ల విషయంలో వస్తే అది మేము ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నాం తప్ప మీరెవరు మా మీద ఒత్తిడి తేవద్దని చెప్పాడు ఆయన. కాబట్టి అటువంటి కాంబినేషన్లో ఇవాళ రాష్ట్రం 164 సీట్లు వచ్చినాయంటే జగన్ మీద వ్యతిరేకత వేరు, మనం కలిసి పనిచేయటం వేరు. ఈ కాంబినేషన్ చిరకాలం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు రాజకీయాల భవిష్యత్తు మనం చెప్పలేం. ఇక ఉద్యోగుల విషయాలు వస్తే లీడర్షిప్ అనేది కులాన్ని బట్టి రాదు. ఫలానా వార్డు నేను ఎన్జిఓస్ ప్రెసిడెంట్ అయినది చాలామంది కూడా కాపు సంఘాలను పిలిచి సన్మానిస్తున్నారు, కానీ నేను పోలా. ఎందుకంటే ఎన్జిఓ సంఘ ప్రెసిడెంట్గా ఐ బిలాంగ్ టు ఆల్ కమ్యూనిటీస్, నాట్ ఓన్లీ కాపు ఆర్ అదర్వైజ్. కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకుంటూ మన కమ్యూనిటీని ఎక్కడ నేను నెగ్లెక్ట్ చేయలేదు అప్పుడు కూడా. అయితే కమ్యూనిటీ మీటింగ్స్ అయితే వెళ్ళేవాడిని కాదు, కానీ కమ్యూనిటీ పరంగా మన కమ్యూనిటీ అనుకున్న జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలని వాళ్ళకి అది నిబద్ధతం పెట్టి ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా నేను ఎంప్లాయీస్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక కులం గట్టిపడాలంటే, ఒక కులం అభివృద్ధి చెందాలంటే మనం ఒకరిని అమెరికా పంపిస్తే కులం అభివృద్ధి చెందదు. రెసిప్రోకల్ సిస్టమ్. ఇవాళ కాపు కార్పొరేషన్ ద్వారా 10 లక్షలు ఇచ్చి అమెరికా పంపిస్తున్నామండి. కుర్రాడు ఎంఎస్ అయిపోద్ది, జాబ్ చేస్తూ ఉంటాడు. అతను కులానికి చేసింది ఏంటి? అతను ఏమన్నా ఇంకోటి చదివించాడా? అలా చేసిన కులం డెవలప్ అవుతుంది తప్ప మనం 10 మందికి లోన్లు ఇప్పించాము లేదంటే 10 మందికి ఇచ్చేసామంటే కులాలు డెవలప్ కావు. మీరు కర్ణాటకలో లింగాయత్ హిస్టరీ తీసుకోండి, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాలు హిస్టరీ తీసుకోండి. వాళ్ళు 25-30 సంవత్సరాలు కష్టపడితేనే కులాలు స్టెబిలైజ్ అయినాయి. కుల సంఘాలు కూడా గట్టిపడాలంటే కొంతమంది నాయకత్వం వహిస్తే ఆ నాయకత్వం పూర్తి జీవితకాలం కష్టపడితే తప్ప కుల సంఘాలు ఒక స్టేజ్కి రావు. ఇది వాస్తవం. నాకు ఈయనతో నచ్చలేదని చెప్పి నేను సంఘం పెట్టుకుని ఆయనతో నచ్చలేని వేరే సంఘం పెట్టుకుంటే కులం ఎప్పుడు డెవలప్ కాదు. కాబట్టి యూనిటీ, ఆ యూనిటీ అనేది లేనప్పుడు 100 ఏళ్ళు ఉన్నా కూడా కులాలు ముందుకు రాలేవు. ఇది బట్టి వాస్తవం. నేను అటు సమగ్ర రాష్ట్ర ఉద్యమంలో కానీ ఎన్జిఓ ప్రెసిడెంట్ కానీ ఇప్పుడు పొలిటికల్గా నేను తెలుగుదేశంలో ఉండి నేను గమనించిన వాస్తవం ఇది. ఏ కులం అయితే యూనిటీగా ఉంటుందో, ఎందుకు ఎంఐఎం హైదరాబాద్లో 7 సీట్లు ఖచ్చితంగా ఎందుకు గెలుస్తుందంటే యూనిటీ. వాళ్ళు చిన్న కమ్యూనిటీ కాబట్టి వాళ్ళు బలంగా ఉన్నారు. కాబట్టి ఆ యూనిటీ అనేది కులాల్లో లేకపోతే కులాలు సామాజికంగా బలం ఉన్నా పొలిటికల్గా రాలేవు. రెండోది, కులాలకి ఎవరైతే కులం ద్వారా బెనిఫిట్ పొందారో వాళ్ళు మళ్ళీ తిరిగి కులానికి ఏదైనా ఇచ్చే ఏర్పాటు చేయకపోతే ఇది ఎక్కడో ఒకసారి ఆగిపోద్ది. అంటే ఈ 2 అంశాలని మరి పెద్దలు, ఎందుకంటే నేను ఎప్పుడు కుల సంఘాల్లో నేను ఎప్పుడు లేను, ఇప్పుడు ఉండాలని కూడా నేను అనుకోవట్లా. ఎందుకంటే దీని గురించి జీవితాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ప్రత్యక్షంగా చాలామంది చూశాను. కాబట్టి అలా ఇబ్బంది పడకుండా పెద్దలు దీన్ని నిస్వార్థంగా చేయగలిగిన వాళ్ళు, రాజకీయంగా అనుసంధానం చేయగలిగిన వాళ్ళు మరి ఇటువంటి జేఏసీలని ముందుకు నడిపిస్తే దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఏం కావాలన్నా కూడా నేను పదవిలో ఉన్నా లేకపోయినా మీకు అందించగలుగుతానని చెప్పి మీకు మాటిస్తూ ఈరోజు దీన్ని పిలిచి కాపు బలిజ ఉద్యోగులు పెన్షనర్స్కి, అలాగే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. అక్కడ కాని పక్షంలో పొలిటికల్గా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే, అంటే నాకు ట్రాన్స్ఫర్ కావాలంటే, నాకు ఫోకల్ సీట్ కావాలంటే నేనైతే సపోర్ట్ చేయను. కానీ మీ న్యాయమైన డిమాండ్ ఏదైనా ఉండి ప్రభుత్వంలో మీకు కాకపోతే ఖచ్చితంగా నా దగ్గర ఉండి ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ ఎట్ ఎనీ టైం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు సోదరులు రాము గారికి, అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా అన్నయ్య థ్యాంక్ యూ సార్. కందులు దుర్గేష్ గారికి, నెహ్రూ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం.
ఈరోజు ఎంతో ఆప్యాయంగా మరి నన్ను ఆహ్వానించిన రాము గారికి మరియు పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కుటుంబంలో నుంచి వచ్చిన మరి ప్రజాప్రతినిధిని పిలిచి మమ్మల్ని అందరినీ కూడా గౌరవించటం మాకెంతో ఆనందకరం. ఎన్నో మరి ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మా ఈ ప్రయాణంలో మీ సహాయ సహకారాలు ఎంతో విలువైనవి. ఈరోజు మరి మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారితో నిలబడటం, ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకునే తరుణంలో ఏకంగా దేశానికే మనం వెన్నుముకయ్యే పరిస్థితి ఈరోజు రావడం ఎంతో సంతోషకరం. ఒక మంచి చేద్దాం అనుకుని నిలబడడం, ఆ మంచి రాష్ట్రం కోసం అనుకుంటే అది దేశం కోసం కూడా ఆ మంచి మనకి జరగడం అనేది సంతోషకరం. ఇలాగే మరి మీరందరూ కూడా కుటుంబంలో వ్యక్తులమైన మాకు మీ అండదండలు, మీ ఆశీస్సులు ఎప్పుడు మాతో ఉండేటట్టు ఎప్పుడు కూడా చూస్తారని చెప్పి కోరుకుంటూ, ఒకప్పటి వ్యూహాలు, ఒకప్పటి అవసరాలు, ఒకప్పటి చతురతలు అవన్నీ 2024 నుంచి మారాయనేది ఒక నిదర్శనం. రాబోయే తరం వ్యూహాలకి, నిజాయితీకి, అవసరాలకి, అవకాశాలకి కేంద్ర బిందు మన కుటుంబం అనేది అందరూ కూడా మరి అర్థం చేసుకుని ముందుకి మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పి మరింతగా అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చినలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అండగా ఉన్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇక అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కుటుంబం అంతా ఏకోన్ముఖమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులను అభినందిస్తూ, ఒక కాపుడిగా గర్వంగా మన శక్తిని ఏంటి అన్న దాన్ని నిరూపించడానికి కార్యోన్ముఖులు కావలసినటువంటి అవసరం ఇప్పుడు ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ, సోదరులారా, మనం అంతా చాలా ఆనందంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పాలనను అంతమొందించి మరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇటు ఉద్యోగస్తులకి, అటు పెన్షనర్లకి, రాష్ట్ర ప్రజానీకానికి, మన కులానికి ప్రత్యేకంగా ఒక మంచి జరుగుతుందనేటటువంటి ఆశతో ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతుంది. దానికి మరి మీ అందరికీ తెలుసు, చతురతతో ఈ రాష్ట్రాన్ని చక్కగా నడపగలిగేటటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. దానికి అదనపు బలాన్ని ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రికే దత్తుడుగా ఉన్నటువంటి, ఇది నేనన్నమాట కాదు, ప్రతిపక్ష నాయకుడు అన్నమాట,
ఆయన చంద్రబాబు కాదు దత్తుడు, ప్రధానమంత్రికి. దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ఒక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క పేరుని బడ్జెట్లో ప్రస్తావించి ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా తీరుస్తాను అని చెప్పి సాక్షాత్తు బడ్జెట్లో ప్రకటన చేసినటువంటి పరిస్థితులు. దానికి కారణం మనమందరం ఆశగా నమ్మి ఎప్పుడు ఈ రాష్ట్రాధికారం మనకు వస్తుంది అని ప్రతి ఎన్నికల ముందు పోరాడుతూ ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఆలోచన చేసి ఒక అడుగు వెనక్కేసి ముందు దుష్ట పాలన ఎంతమంది ఉందో, అనుభవాన్ని సంపాదిందో, ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా తయారై మనకు రాబోయే రోజుల్లో రాష్ట్రాధికారాన్ని అందించేటటువంటి ఒక మంచి శక్తిగా ఆయన తయారయ్యేటటువంటి పరిస్థితులు మనమందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వాళ్ళు తప్పట్లు కొట్టుకుంటే సాగిపోదు, జేజేలో నినాదాలు చేసుకుంటే పోదాం. 2029లో మనకి రాష్ట్రాధికారం రావాలి. ఆ రావాలి అంటే మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి. పని చేయాలి అనుకున్నప్పుడు ఒక ఆలోచనతోటి, ఇవాళ మన సంఘంలో చెప్తుంది ఎన్ని కులాలు ఉన్నాయండి, మన పేర్లు 10 ఉంటాయా? మరి కుల్నాయకుడు దాసర్ రాము గారు చెప్పాలి. ఇవన్నీ ఎందుకంటాను నేను, మన ఒక కుల సమైక్య వేదిక. ఈ కుల సమైక్య వేదికలో మనమందరం ఏకోన్ముఖులమై రేపు రాబోయేటటువంటి 2009లో అధికారం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన కాళ్ళ దగ్గరికి అధికారం వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే మనమే కాకుండా ఇంకా అణగారినటువంటి వర్గాలన్నిటినీ కూడా మనం హక్కును చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ చేసేటటువంటి ఆలోచన విధానం అదే. ఆయన ఏం శాఖ తీసుకున్నాడండి? పంచాయతీ గ్రామీణ శాఖ. అంతేకాదు మానవుడు మనుగడ సాగించడానికి కావలసినటువంటి వాతావరణాన్ని పరిరక్షించగలిగేటటువంటి అటవీ విధానాన్ని ఒక ఆలోచనతో తీసుకున్నాడు. సమాజంలో ఎక్కువ వ్యక్తులు జీవించేటటువంటి ప్రాంతానికి సేవ చెయ్యాలి, ఆ గుర్తింపులను తెచ్చుకోవాలి, తద్వారా భవిష్యత్తులో కాపులు ఆశించేటటువంటి రాష్ట్రాధికారాన్ని చేజెక్కించుకోవాలి అని చెప్పి ఆయన ఒక మంచి ఆలోచనతో ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి తీరుకి మనసా వాచా మనం అందరం కూడా ఆయన ఈ సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మనకేమిస్తాడు అనే ఆలోచన చేయొద్దు. ఈ 5 సంవత్సరాలు మనం ఆయనకి ఇద్దాం, అయిన తర్వాత మనకు ఆయన ఇస్తాడు. అది ఎలాగా జగమెరిగిన సత్యమే. ఎందుకంటే ఇవాళ 5% ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పాలన చేస్తున్నారు. అన్ని రకాల లబ్ధి వాళ్ళే పొందుతున్నారు. విద్యా వ్యవస్థనే చూసుకుంటే మెజారిటీ విద్యా వ్యవస్థ అంతా వాళ్ళ సొత్తు. వ్యాపార వ్యవస్థను తీసుకుంటే మెజారిటీ వ్యాపార వ్యవస్థ అంతా వాళ్ళ సొత్తు. ఏ రంగంలో చూసినా సరే ఈ 5% జనాభా ఉన్నటువంటి వాళ్ళే. అయితే నేను అసూయపట్ల వాళ్ళకున్నటువంటి శాఖచక్యాన్ని ఉపయోగించుకుని, సమర్థతను ఉపయోగించుకుని, మనందరినీ కూడా క్రోడీకరించుకుని వాళ్ళ ఆ రకంగా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. ఇందాక మా దాసర్ రాము మా తమ్ముడు చెప్తున్నాడు,
ఎవరెవరు ఈ రాష్ట్రాన్ని మన దేశాన్ని పరిపాలించారు అని చెప్పి. వాస్తవం అన్నీ చరిత్రలు చెప్తున్నాయి. కానీ ఈ రాష్ట్రాధికారాన్ని ఆంధ్రప్రదేశ్ని అధికారం ఇచ్చేది ఎవరండి? 22% ఉన్నటువంటి మనం ఎవరికి ఏ పక్కకు వెళ్తే ఆ పక్క అధికారాన్ని పొందుతున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి పక్క వాలారు, ఆయన పొందాడు అధికారాన్ని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈరోజు మళ్ళీ తెలుసుకున్నాం, సమర్థుడైనటువంటి వ్యక్తికి నాయకత్వం ఇవ్వాలి, ఇంకొక సమర్థుల్ని భవిష్యత్తులో తయారు చేసుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన చేసి ఇవాళ మనమంతా ఏకోన్ముఖంగా నిర్ణయం తీసుకుని 22% కేవలం పోతే ఒక్క 4% పోయి ఉంటుంది. 18% ఓట్లు ఇవాళ గంప గుత్తగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఓట్ల లెక్క గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇవాళ మీరందరూ మాకు సన్మానం చేశారు, చాలా హ్యాపీ. మమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి, ఎందుకంటే పాత కొత్త కలయికలివి. ఈరోజు శాసనసభ్యులుగా అందరూ ఒక కులానికి చెందిన వాళ్ళమే 33 మంది ఉన్నా, ఈ 33 మందికి కూడా చాలామందికి ఒకరికొకరు పరిచయం లేదు. నిన్న శాసనసభలో పరిచయం ఉంటుంది, ఈరోజు మీరు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మీ స్వార్థం లేదు. మా వాళ్ళు నెగ్గారు, మా వాళ్ళని గౌరవించుకోవాలనేటువంటి ఒక అపూర్వమైనటువంటి ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు, కాపు ఉద్యోగ సంఘాలు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఏకోన్ముఖమై మమ్మల్ని ఇంత సత్కారం చేసినందుకు చాలా సంతోషం, కృతజ్ఞులు. కానీ అయితే మేము మాత్రం కుల నాయకులం కాదు, రాజకీయ నాయకులం. ఈ కులంలో పుట్టినందుకు గర్వపడతాం. కులపోడుగా మీరు వస్తే సహకరిస్తాం, ఇది వాస్తవం. నిజమైనటువంటి కుల నాయకులు తమ్ముడు దాసరి రాము ఉన్నాడు, వాడికి ఏమి రాజకీయాలు అవసరంలే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నిత్య పోరాట యోధుడు కులాల కోసం. ఎక్కడ ఎప్పుడు ఒక ఫోన్ రింగ్ అయ్యి రాము రింగ్ అయితే అతను మాట్లాడేది, అన్నా నాకు చంద్రబాబుతో చెప్పి ఇచ్చేయించు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో చెప్పి అచ్చేయించని చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు. సాధారణంగా మాకు వచ్చేటటువంటి ఫోన్లు ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాలు, లేకపోతే ఏదో వర్క్లు, కాంట్రాక్టర్లు ఇవి, వాడితో చెప్పండి వీడితో చెప్పండి అంటాడు. కానీ రాము ఫోన్ ఎప్పుడు కూడా కులం నుంచే మాట్లాడతాడు. కుల పోరాటం నిజమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ కుల నాయకుడు ఉన్నాడు, కులం కోసం అహర్నిశలు పరిశ్రమిస్తున్నాడు అంటే అది ఒక దాసరి రాము అని మాత్రం చెప్పగలుగుతాం. కులం పేరు చెప్పి మహానాయకులుగా తయారై కులాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా ఇవాళకి కూడా మనం మర్చిపోలేకపోతున్నాం వాళ్ళని. మనవాడు అనుకుంటున్నాం, అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవాలు గ్రహించాలి. మోసం చేసి మన వదిలి పారిపోయినటువంటి వ్యక్తుల జోలికి మళ్ళీ వెళ్తే ఈ కులం సర్వనాశనం అయిపోతుంది. దాసరి రాము ఉన్నటువంటి నమ్ముకుని చాలా చిన్నడు అవ్వచ్చు, మనమంతా కలిస్తే సంఘటితంగా నువ్వే నాయకుడు రాని పైకి తేలిస్తే ఎక్కడికైనా పోతాడు. ఆ రకంగా కులం కోసం ఆహర్నిశలు పరిశ్రమించేటటువంటి వ్యక్తి నాయకత్వంలో వ్యవస్థను నడిపించండి. భవిష్యత్తులో మనందరికీ కూడా మంచి జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి మనవి చేసుకుంటూ, నేను ఇందాక చెప్పిన విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. 2029 టార్గెట్
నీకున్నటువంటి 22% 60% చేసుకునేటటువంటి పరిస్థితికి ఆలోచన చేయండి. అంటే ప్రతి బలహీన వర్గాల వాళ్ళని కూడా మన హక్కును చేర్చుకునేటటువంటి పరిస్థితికి మనం రావాలి. పై వర్గాలు అవసరానికి వస్తాయి, వాళ్ళు ఎలాగో ఆటోమేటిక్గా వచ్చేస్తారు. బలహీన వర్గాలను మన హక్కును చేర్చుకోవాలన్నందుకు పవన్ కళ్యాణ్ ఎలాగైతే అడుగు తెలివిగా వెనక్కేసి ఒక నిర్ణయం తీసుకుని ఏ ఒక్క ఓటు చెదిరిపోకుండా ఇవాళ అందరినీ ఏకోన్ముఖులు చేసి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలించాడో ఆ రకంగా ప్రతి ఒక్క కాపు కులంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు వెనక్కేసి ఆ నిమ్న జాతి వాళ్ళందరినీ కూడా మన హక్కును చేర్చుకుంటే 2029లో మందే అధికారం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కరైనటువంటి సుదీర్ఘంగా సాగింది సభ. కానీ నాకు కొంత ఇబ్బంది అనిపించింది. రాము తమ్ముడు నన్ను వెనక్కి పెట్టించాడు, ముందొచ్చాను నేను. సోదరులారా, అయినా సరే గోదావరి జిల్లాలో సీనియర్లు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు మనకి. అయినా సరే చాలా హ్యాపీ, చాలా చక్కగా జరిగింది. ఇటువంటి సమావేశాల్ని మనం ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకోవాలి. దూరం భారం అనకుండా అందరం కూడా వెళ్ళాలి. సమస్య ఉంటే పరిగెట్టడం కాదు, సమైక్యత కోసం మనం కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఆ రకంగా చేయాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, హృదయపూర్వకంగా మీ అందరికీ పేరు పేరున మీ కులపోడిగా నా కులపోళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. పనిచేసినోడు అండి, మా సోదరుడు, స్నేహితుడు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన మన కాపు ఉద్యోగులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా అన్నయ్య నాగబాబు గారు రావాల్సింది. ఇక్కడ వచ్చిన కొంతమంది నిర్వాహకులతో కూడా చాలా ఆప్యాయతగా మాట్లాడారు, చాలా ఇంప్రెస్ అయ్యారు. నిజంగా 2029లో అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి, ఒక మంచి బలంగా పనిచేయాలి అని ఒక దృఢ సంకల్పంతో అన్నయ్య గారు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. నిర్వాహకులు కూడా మాకేం వద్దండి, జస్ట్ మీరు వచ్చి వెళ్తే చాలండి అన్నారు. కాకపోతే ఆయన మార్నింగ్ షెడ్యూల్లో పెట్టుకున్నారు, కానీ చిన్న ఎమర్జెన్సీ వర్క్ వల్ల రాలేకపోయారు. సో దయచేసి అన్యదా ఎవరు భావించకండి. ఈ సంక్షేమ ఏదైతే ఈ కమిటీ జేఏసీ ఉందో దీనికి నాగబాబు గారు, మెగా ఫ్యామిలీ పూర్తి అండదండలు ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. కులం కోసం నిరంతర నిర్విరామ కృషి చేస్తూ అనేక ప్రాంతాల్లో ఐకమత్యాన్ని తీసుకురావడానికి, తద్వారా అందరినీ ముందు వరుసలో నిలబెట్టడానికి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు శ్రీ దాసరి రాము గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాలుపంచుకుంటున్నటువంటి పెద్దలు, సీనియర్ మోస్ట్ నాయకులు, చాలా కాలంగా రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నటువంటి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు, అదేవిధంగా ఉద్యోగ నాయకునిగా, రాజకీయ నాయకునిగా అనేక రకాల పాత్రల్లో ప్రజలందరి కోసం కృషి చేస్తున్నటువంటి అశోక్ బాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి
50 మంది పెద్దలకు, ఉద్యోగ సంఘాల నాయకులకు, ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంత కాలాతీతమైనప్పటికీ కూడా ఇంకా హాల్లో కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని విశ్వ వినువీధుల్లో వేణోళ్లు పొగడినటువంటి సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు సంగీత సామ్రాజ్యంలో మొగుటం లేని మహారాజుగా వెలుగొందినటువంటి దూరం వెంకటస్వామి నాయుడు మల్ల యుద్ధంలో తనకు తానే సాటైనటువంటి కోడి రామ్మూర్తి నాయుడు, క్రికెట్ రంగంలో మొట్టమొదటి భారతదేశపు కెప్టెన్ కటారి నాయుడు గారు, అదేవిధంగా అద్భుతమైనటువంటి నట విన్యాసంతో ఇవాల్టిలా కాకుండా ఆ రోజుల్లో సైతం అద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించి జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా పేరు పొందినటువంటి ఎస్వి రంగారావు గారు తన కళ్ళతోనే అత్యద్భుతమైనటువంటి హావభావాల్ని పలికించినటువంటి ఈ ప్రాంత వాసి శ్రీమతి సావిత్రి గారు, కైకాల సత్యనారాయణ గారు, అదేవిధంగా కులాన్వయ రంజిత మానస ప్రమోద చిహ్నంగా ఉద్భవించినటువంటి వంగవీటి మోహనరంగ గారు, వీరందరికంటే మించి కేవలం ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలోనే అత్యద్భుతమైనటువంటి నటునిగా ఒకానొక సమయంలో హైయెస్ట్ పారితోషికం తీసుకున్నటువంటి నటుడుగా పేరు పొందినటువంటి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు, వీరందరికంటే ఇవాళ ఒంటి చేత్తో జనసేన పార్టీని అద్భుతమైనటువంటి విజయ తీరాలకి తీసుకువెళ్ళి, అంతేకాకుండా ఇవాళ ఈ కూటమి విజయం సాధించడానికి ప్రధాన కారకులుగా ప్రజలందరితోటి కూడా వేణోళ్ళ ప్రశంసించబడుతున్నటువంటి మన నాయకుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అత్యుత్తమ వ్యక్తుల్ని ప్రసాదించి నవనవోన్మేష సుందర వదనార విందగా విరాజిల్లుతున్నటువంటి ఈ కులానికి సంబంధించి ఎంతో మంది పెద్దలు, మిత్రులు ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఆత్మీయ సత్కారం మా మనసుల్లో పదిలంగా నిలబెట్టుకుంటామనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఏదో సరదాగా వచ్చిన వాళ్ళు కాదు, లేకపోతే ఏ పని లేనటువంటి వాళ్ళు కాదు. అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ తమ జీవితాల్ని తాము గడుపుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటూ దాంతోపాటు కొంత కులానికి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ మీరు ఒక మార్గదర్శకులుగా మాకున్నారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఒక్కటి మీ అందరికీ తెలియజేయాలి, మీ అందరి యొక్క సహకారంతో, ముఖ్యంగా ఉద్యోగస్తుల యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనింపినటువంటి చరిత్ర మీ అందరిది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా ఇవాళ 40 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనా అనుభవంతో గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, అదేవిధంగా మరో పక్కన రాజకీయం అంటే రాజకీయ నాయకుల కోసం కాదు, సామాన్య ప్రజానీకం కోసమే రాజకీయ అధికారం ఉండాలనేటువంటి మాటతోటి పేదవాడి కంట కన్నీరు తుడవటమే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధిస్తున్నటువంటి కొణిదెల కొదమసింహం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన, వీరిద్దరికీ సహకరిస్తూ పైన ప్రపంచ దేశాల్లోనే పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకొక పక్కన, ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి ప్రజా ప్రభుత్వాన్ని, మనందరి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి ఆత్మీయ అభినందన పురస్కారం మా అందరికీ కూడా మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు వెళ్ళనని చెప్పడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం అనేటువంటి మాటను మీకు మనవి చేస్తున్నాను. ఈ సత్కారం ఏదో మేము చేసేసామని కాదు, సాధించేవని కాదు,
మీ అందరూ కలిసి ఒకే ఒక్క మాట మాకు చెప్తున్నారు. రాజకీయంగా కొన్ని సమస్యల్ని పరిష్కరించగలిగేటువంటి శక్తి మీకుంది, లేకపోతే సమగ్రంగా ఆలోచించి సమాజాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తి మీకుంది కనుక మీరు మా తరపున ముందుకు వెళ్ళండి, కష్టపడండి, సమాజంలో ఉన్నటువంటి మా అందరికీ కూడా న్యాయం చేయండి అనేటువంటి మాటతోటి మా భుజం తట్టి మీరు మమ్మల్ని ముందుకు పంపుతున్నారనేటువంటి మాటని మేము నమ్ముతా ఉన్నాం. దాంతోపాటు మీ అందరికీ మనవి చేసేది, మనం ఏదైతే మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నామో రాబోయే రోజుల్లో ఆ లక్ష్యం సాధించాలంటే మాత్రం మనతో మనం ఐకమత్యంగా ఉండటం మాత్రమే కాకుండా ఇతర కులాల వారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారు, బహుజన వర్గాల వారిని సమీకృతం చేసి ఏకీకృతం చేసి మనతో కలిపి నడిపి తీసుకువెళ్ళగలిగితే రాబోయే రోజుల్లో మనందరం కోరుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 40 రోజులు కాలేదు, అయినప్పటికీ కూడా పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పెన్షన్లు కానివ్వండి, ఉచిత ఇసుక కానివ్వండి, రైతులకు ఇచ్చే బకాయిల్ని చెల్లించే విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఈ ప్రభుత్వం మనందరికీ అందిస్తూ ఉంది. దానికి కారణం ఆలోచన శక్తి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక పక్కన ఉంటే, ఆవేశం మాత్రమే కాకుండా ఖచ్చితంగా పేద ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి మీరందరూ ఒకే ఒక్క మాట మీకు మనవి చేసేది, రాబోయే రోజుల్లో మనందరం ఐకమత్యంగా ఉండటం అనేటువంటిది ప్రధానమైన అంశం. అశోక్ బాబు గారు స్పష్టంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలను కానీ రాజకీయపరమైనటువంటి విధానాలను కానీ స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు వారొక చక్కటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కలగలుపుకుని మీ అందరికీ నేను మనవి చేసేది, ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా మేమెప్పుడు మీకు అందుబాటులో ఉంటామనేటువంటి మాటను మాత్రం మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. అదేవిధంగా మీరు జేఏసీగా ఏర్పడ్డారు, ఒక సమైక్య శక్తిగా ఏర్పడ్డారు. రాష్ట్రంలో కూడా దాసరి రాము గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇక్కడ నాకు తెలిసి నేను ఆయన తిరుగుతున్నటువంటి ప్రాంతాల తాలూకు వీడియోలు చూస్తుంటే, ఒకరోజు మధురైలో ఉంటాడు ఆయన, మరో రోజు చెన్నైలో ఉంటాడు, ఇంకొక రోజు అక్కడ ఉన్నారో లేరో తెలియనటువంటి కేరళలో కూడా ఉంటాడు ఆయన వెళ్ళి. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మాత్రమే కాకుండా సౌత్ ఇండియా మొత్తం తిరుగుతూ సౌత్ ఇండియాలో ఏ రకంగా ఈ చరిత్ర ఏర్పడింది, ఏ రకంగా ఈ కులం తాలూకు పరిణామ క్రమం వచ్చిందనేటువంటి మాటని స్పష్టమైనటువంటి ఆలోచనతోటి దానికి అవసరమైనటువంటి ఒక ఆచరణ యోగ్యమైనటువంటి విధానానికి రూపకల్పన చేసి ఎన్నికల్లో చేసినటువంటి ఆయన చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కృషి మేమందరం కూడా ప్రత్యేకంగా ఆయన్ని శ్లాఘించాలనేటువంటి మాట నేను చెప్తున్నా. ఇవాళైతే నెగ్గాం, 2019లో నెగ్గలేదు. మనల్ని ప్రజలు ఇంకా ఆదరించినప్పుడు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి కేవలం రావటం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని జనాభా అందరికీ కూడా తన వీడియోల ద్వారా సందేశాన్ని ఇచ్చాడు, ఖచ్చితంగా జనసేన పార్టీ నెగ్గించండి అనేటువంటి మాటతోటి. అటువంటి దాసరి రాము గారు ఇవాళ ఒక ఐకాన్ స్టార్గా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంగా ఆయనకి మనందరం కూడా ఆ చేతులకి బలాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని కూడా మనం గుర్తించాలి. తప్పనిసరిగా మనందరం కలిసి రాబోయే రోజుల్లో ఒక ఆచరణాత్మకమైనటువంటి విధానంలో వెళదాం. దయచేసి ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఉద్యోగస్తులు కనుక మీకు పెద్దగా నేను చెప్పక్కర్లేదు. మీ అందరి దగ్గర ఆలోచన ఉంది, చదువుకున్నారు. అందువల్ల సమాజంలో ఇతరగా విధాలుగా ఉన్నటువంటి వారు ఎవరైతే మన వాళ్ళలో సరైనటువంటి చదువు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒక పద్ధతిలో తీసుకువెళ్ళటానికి, అదేవిధంగా వేరే కులాలకు చెంది మన మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతిలో తీసుకువెళ్ళటానికి మీరు నడుం బిగించండి, మీరు ముందుకు వెళ్ళండి, మీ వెనకాల ఖచ్చితంగా మేము ఉంటాం అనేటువంటి మాటను మాత్రం స్పష్టంగా తెలియజేస్తూ మనందరం కలిసి ఈ కార్యక్రమాల్ని రాబోయే రోజుల్లో చేద్దామనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ
తెలియజేస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ సత్కారానికి మీ అందరికీ కూడా ముకుళిత హస్తాలతోటి ధన్యవాదాలు తెలియజేస్తూ నీవు నేను మనం జనం ప్రభంజనం, ఆ ప్రభంజనమే ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి జన సందోహం అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మన మువ్వ వృషాధిపతి గారు వారు మన కోరిక మీద వచ్చారు. వారు ఒక కవిత్వం, ఒక చిన్న కవిత్వం మన కోసం చెప్తారు. వారు వినండి. వారు అయిన నెక్స్ట్ మాట్లాడతారు. వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు, సభా సమాగతులైనటువంటి కాపు కులంలో ఉన్నటువంటి మహనీయులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు ఆచరిస్తూ, కృష్ణదేవరాయ చరిత్ర 3000 పద్యాల్లో రాస్తే 16 పురస్కారాలు అందుకున్నటువంటి కావ్యం అది. దేశ విదేశాలలో అనేకమైన విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసం చేశాను. కానీ ఇప్పుడు నేను మన కులానికి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చినాయో రాశాను. అయితే సమయాభావం వల్ల ఒక్క పద్యమే చదవమని అన్నారు కనుక, కాపులు దేశ రక్షణకు కంకణము ధరించి, కాపులు దేశ రక్షణకు కంకణము ధరించి, శౌర్య సందీపిత సాహసంబుల 10 వైరుల తోడపోరి, ఆ భూపుల తత్ప్రజాతతుల బ్రోచుచు శత్రుల పల్ది ఎప్పుడు కాపుగనున్న హేతువున కాపులనంగ ప్రసిద్ధులైరలల్. మనం అయ్యా, కాపులు శత్రువులందరినీ జయించి రాజ్యాల్ని కాపాడిన కారణం చేత వీళ్ళు కాపులు అనే పేరు వచ్చింది. బలి శిరంబునందు హరితల అంగిమోపే అట జనించే బలిజ గంగలు అద్భుతముగా, బలి పరాక్రమ శౌర్య సంపదయు గంగ స్వచ్ఛతయు గల్గు కులము మా బలిజ కులము. బలి చక్రవర్తి శిరస్సు మీద మహావిష్ణువు కాలు పెట్టినప్పుడు అక్కడి నుంచి 2 ఉద్భవించినాయి, బలిజ కులస్తులు, గంగానది. ఆ గంగానది యొక్క స్వచ్ఛత, బలి చక్రవర్తి యొక్క మహాపరాక్రమం, ఈ 2 కూడా కలిసి వచ్చినటువంటిదే మా బలిజ కులము అని ఇది ఈ విధంగా వచ్చింది. అట్లాగే ఒంటరులు, ఎక్కట్లు వీళ్ళందరికీ కూడా ఆ విధంగానే మహాయోధులైనటువంటి కారణం చేత ఆ విధమైనటువంటి ప్రశస్తిని పొందారు అనేటటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వర్ధిష్ణువు నాయకత్వ లక్షణములన్నీ కూడా పుణికి పుచ్చుకున్నటువంటి చిరంజీవి రాము గారిని ఇంతంతై ఒటుడింతై మరియు తానింతై నభోవీటిపైనంతై తోయిజ మండలాగ్రమున కల్లంతై అన్నట్లుగా అభివృద్ధిని చెందాలని మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగా బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ. మన ఎలక్షన్స్ ముందు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులందరితో ఫిబ్రవరిలో ఒక జేఏసీ ఏర్పాటు చేశాం. వివిధ ఆర్గనైజేషన్స్ అందరిని పిలిచి ఒకే వేదిక మీద జేఏసీ లాగా ఏర్పాటు చేసి గుంటూరులో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాం. అందరూ కూడా మన ఎలక్షన్స్లో ఎవరి పరిధిలో వాళ్ళు నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేశారు. అందరూ ఒక ఐకమత్యంగా కలిసి పనిచేసుకోవాలని ఒక పద్ధతిలోకి వచ్చారు. వారందరూ అడిగింది ఏంటంటే, ఈ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో కాపు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వాళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశంలాగా కలిస్తే బాగుంటుందని అంటే మన జేఏసీ, తెలగా బలిజ కాపు జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగస్తుల జేఏసీ, మళ్ళీ మామూలు మా టీబీకే జేఏసీ 2 ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలందరితో ఒక ఆత్మీయ సమావేశం గుంటూరులో విజ్ఞాన మందిరంలో ఒక ఆత్మీయ సమావేశము మరియు ప్రజాప్రతినిధులు, కాపు ప్రజాప్రతినిధులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అద్భుతమైన కార్యక్రమం. కొంచెం దాదాపు 1000-2000 మంది జనం వచ్చారు ఈ కార్యక్రమానికి. ఉద్యోగస్తులు, బయట
కుల సంఘీయులందరూ కూడా. మన ఎంపీలు ఢిల్లీలో బడ్జెట్ సమావేశాలు ఉండటం వల్ల వాళ్ళు మిస్ అయ్యారు మా కార్యక్రమాలకి. ఎమ్మెల్యేలు మాత్రం చాలామంది ఆంధ్రప్రదేశ్ మన కందులు దుర్గేష్ గారు మంత్రి గారు, మిగతా జ్యోతిలూరు గారు, చంద్రాజప్ప గారు, సుందరం విజయ్ కుమార్ గారు, చంద్రబాబు అరవింద్ గారు, మా వరుపుల సత్యప్రభ గారు, లోకం మాధవి గారు, బత్తుల బలరాం గారు, ఆయన ఎన్జిఓస్ అసోసియేషన్ చేసిన అశోక్ గారు, ఇలా మా బండారు సత్యానంద గారు, వరుసగా దాదాపుగా కాపు ప్రజాప్రతినిధులు ఎంతమంది అయితే ఉన్నారో, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారు, ఇలా దాదాపుగా 30 మండల బుద్ధప్రసాద్ గారు, ఇలా 30 శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గుమ్మడి ఆయన పెద్ద ఆయన వారు అక్కడ ఎమ్మెల్యే గారు, అందరూ కూడా మామిడి, వారి పేరు మామిడి గోవిందరావు గారు, పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి దాదాపు 30 మంది ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీన్ని వాళ్ళందరికీ కూడా ఎంతో ఆత్మీయ సమావేశమై వాళ్ళకి ఒక మంచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఉద్యోగస్తులు, ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా, కాపులే కాదు పేద వర్గాలందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు మేము అందరం అండగా ఉంటాం. గత ప్రభుత్వంలో అలా కాకుండా మీ యొక్క ఇబ్బందులు, సాధక బాధలు మేము దగ్గరుండి సాల్వ్ చేస్తాము, న్యాయబద్ధ అంశాలు ఏవైనా కూడా పరిశీలిస్తామని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మన ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యోగస్తులు, పెన్షనర్స్ అందరూ కూడా, అట్లాగే మనతో పాటు పనిచేసిన కాపు సంఘం శ్రేయోభిలాషులు అందరికి కూడా, ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసిన ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.